సమూయేలు రెండవ గ్రంథం 10వ అధ్యాయంలోంచి చదవబడిన వాక్యంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 9వ అధ్యాయంలో యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు అని దావీదు ఎలా అయితే అన్నాడో, అలాగే 10వ అధ్యాయంలో 2వ వచనం, హానూను తండ్రి అయిన నాహాషు నాకు చేసిన ఉపకారం నేను హానూను నాకు ప్రత్యుపకారము చేతును అని అనుకున్నాడు. కాబట్టి దావీదు ఉపకారం చేసే మోడ్లో ఉన్నాడు. ఉపకారానికి ప్రత్యుపకారం చేయాలి అని దావీదు యొక్క ఆలోచన. అందులో భాగంగానే యోనాతాను విషయంలో మెఫీబోషెతును తన బల్ల యొద్దకు తీసుకొని వచ్చిన దావీదు ఇదే ఉపకారాన్ని చేయడానికి మరి హానూనును ఓదార్చడం కొరకై సేవకుల్ని పంపించాడు. 2వ వచనంలో మనం చూస్తున్నాం. అయితే అక్కడున్న అమ్మోనీయులు ఏం చేశారంటే దీనిని అపార్థం చేసి దావీదు యొక్క సేవకులను అవమానపరిచారన్నమాట. మనం 5-6 వచనాలు చదువుతున్నప్పుడు 6వ వచనంలో ఉంది, దావీదు దృష్టికి మనలను మనము హేయపరుచుకుంటుమని అమ్మోనీయులు గ్రహించి సిరియనులను వాళ్ళు పిలిపించుకున్నారు. సిరియనులు అమ్మోనీయులు కలిసి ఇశ్రాయేలు మీద యుద్ధానికి వచ్చారు. అప్పుడు ఏం జరిగిందంటే యోవాబు అలాగే యోవాబు సహోదరుడైన అభిషై 2 టీమ్స్గా 2 సమూహాలుగా వారు యుద్ధానికి వెళ్ళారు. మనం గమనిస్తాం ఈ అధ్యాయంలో దావీదు కూడా యుద్ధం చేశాడు. మనం వచనం 15లో చూస్తున్నప్పుడు సిరియన్లు మళ్ళా గుంపు కూడారు. అప్పుడు దావీదు వచ్చి వారితో యుద్ధం చేసినప్పుడు దావీదు చేతిలో సిరియన్లు ఓడిపోయి ఇశ్రాయేలుతో సమాధాన పడ్డారని మాత్రమే కాదు, అమ్మోనీయులకి సహాయం చేయటం మానేశారని ఈ అధ్యాయంలో రాయి. అయితే ఈ అధ్యాయంలో వాస్తవంగా సిరియనులు ఎవరైతే ఈ నిర్ణయం చేసుకున్నారో వారికి ముందు అమ్మోనీయులు ఎవరైతే సిరియన్లని తమతో యుద్ధానికి రమ్మన్నారో ఆ అమ్మోనీయుల గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు వీరు సంగతిని అపార్థం చేసుకోవటం అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనం కూడా చాలాసార్లు విషయాలను అపార్థం చేసుకొని మనం సరి అయిన ప్రవర్తన కలిగి ఉండమని ఈ ఉదయకాలం ఈ వాక్యపు వెలుగులో మనం గమనించుకోవాలి. ప్రతి విషయాన్ని కూడా సరిగా మనం వివేచించక మనం ప్రతిదాన్ని కూడా అపార్థం చేసుకునే వారిగా ఉంటే ఖచ్చితంగా దావీదు సేవకులను అవమానపరిచినట్లుగా మనం కూడా మహిమలను మనం దూషించేవారిగా, అపహసించేవారిగా, అవమానపరిచేవారిగా మనం ఉంటాము. దైవ గ్రంథంలో దీనికి సహాయకరంగా యోహాను వ్రాసిన పత్రికలో నుంచి ఒక మాట చదువుదాం. 3వ పత్రిక, యోహాను వ్రాసిన 3వ పత్రిక 10వ వచనం చూడండి. 10వ వచనం, వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు మొదలుచు అది చాలినట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరచు సంఘంలో నుండి వారిని వెలివేయుచున్నాడు. ఈ వచనంలో మనస్సు అనే మాట ఉంది చూడండి. అంటే వీళ్ళందరూ చేర్చుకునే మనసు కలిగిన వారిని కూడా ఆటంకపరిచేవారు ఉన్నారు. ఎలాగూ అనంటే చెడ్డ మాటలు వదరచు, అంటే చెడ్డ సమాచారం చెప్తుంది. మరొకసారి ఉదయకాలం జ్ఞాపకం చేసుకుందాం. ఈ అధ్యాయంలో అమ్మోనీయుల గనులు ఏం చెప్పారంటే, నీ తండ్రిని సన్మానించుటకే దావీదు నీ యొద్దకు ఓదార్చు వారిని పంపినా నీవు అనుకుంటున్నావా? ఈ పట్టణం నాశనం చేయాలని దాన్ని శోధించుటకై ఈ పట్టణాన్ని వేగు చూడడానికి వచ్చాం. వేగు చూడటానికి వచ్చిన వారెవరో, మేలు చేయడానికి వచ్చిన వారెవరో అర్థం చేసుకోలేని విశ్వాసులుగా కూడా కొంతమంది ఉన్నారు. వేగు చూడడానికి వచ్చిన వారు వాస్తవంగా ఈ దినాల్లో సన్మానించబడుతున్నారు.
మేలు చేయడానికి వచ్చిన వారు వాస్తవంగా ఈ దినాల్లో అవమానపరచబడతారు. వేగు చూడడానికి వచ్చిన వారు ఎవరు? గల్తీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో రాశాడు. 2వ అధ్యాయం 4వ వచనం. వారు ఎలా వచ్చారంటే రహస్యముగా ప్రవేశించారు. గల్తీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మనలను దాసులుగా చేసుకొనవలెనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగుచూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగింది. ఇలా చెప్తాను చూడండి. కపట సహోదరులకు ఆతిథ్యాలు దొరుకుతున్నాయి, మేలు చేసే సహోదరులకు అవమానాలు మిగులుతున్నాయి. కపట సహోదరులకు మనం చూస్తున్నాము సన్మానాలు జరుగుతున్నాయి, అయితే మేలు చేసే సహోదరులకు అవమానం మిగులుతుందన్నమాట. అంటే ఈనాటి క్రైస్తవ సంఘం ఎంత అమాయకంలో ఉందంటే, ఎవరు వేగు చూడడానికి వచ్చారు, ఎవరు మేలు చేయటానికి వచ్చారు? గల్తీ పత్రిక 4వ అధ్యాయం వచనం 17. వారు మీ మేలు కోరి మిమ్మల్ని ఆసక్తితో వెంటాడువారు కారు అని చెప్పి మన స్వాతంత్ర్యమును వేగు చూసేవారు. స్వాతంత్ర్యమును వేగు చూసేవారు అంటే అర్థం ఏంటి? స్వతంత్రులను మరలా దాసులుగా చేసేవారు. ఒకప్పుడు పాపానికి దాసులం, పాపము నుండి విమోచించబడ్డాం, తద్వారా రోమపత్రిక 7:4 ధర్మశాస్త్రం నుంచి విడిపించబడ్డాం. మళ్ళీ ఇప్పుడు ఏమయ్యారు? మళ్ళీ ధర్మశాస్త్రం అని కాడి క్రిందకి దూరిపోయారని. కారణం ధర్మశాస్త్రోపదేశకులు. వీరి పేరే కపట సహోదరులు. వీరెవరు? వేగు చూడడానికి వచ్చిన వారు. ఎలా ప్రవేశించారు? దొంగతనంగా ప్రవేశించారు. వారికి ఏం జరగాలి? వాస్తవంగా వారికి ఏం జరగాలంటే వారికి వాస్తవంగా అవమానం జరగాలి, కానీ వారికి ఆతిథ్యాలు ఇస్తున్నారు. మన యోహాను 2వ పత్రికలో చదువుతాం, ఈ బోధన తేక ఎవడైనా మీ వద్దకు వచ్చినడల వాడిని మీరు ఇంటిలో చేర్చుకోవద్దు, శుభమని చెప్పొద్దు అన్నాడు. కానీ ఈరోజు వాళ్ళకి ఆతిథ్యాలు ఇస్తున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, హెబ్రీ పత్రిక 13:1 ఏం రాశాడంటే, దూతలకు తెలియకుండానే ఆతిథ్యం ఇచ్చారన్నాడు. ఇక్కడ మనం దురాత్మలకు తెలియకుండానే ఆతిథ్యం ఇస్తాం. ఆ విషయం తెలుసుకోండి. అబద్ధ బోధకులకు, కలిపి చెరిపెడి వారికి, కొరింథీ 2:17 మనము ఆతిథ్యం చేస్తే మనం ఖచ్చితంగా దూతలకు కాదు, పడిపోయిన దూతలకు ఆతిథ్యం ఇస్తున్నట్టు. ఎందుకంటే ఈ మీటింగ్లో కూర్చున్న వారందరూ కూడా అమ్మోనీల గనులు లాంటి వారైతే కాదు కదా. ఎవరు సత్య గ్రహింపు కలిగిన సేవకులో, ఎవరు సత్యాన్ని గ్రహించలేదో మనకు వివేచన ఉంది. కానీ చూడండి, గల్తీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 1వ వచనంలో ఇలా రాశాడు, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనుకుడే అన్నాడు. మీరు గమనించండి, ఎవరు కపట సహోదరులు, ఎవరు వేగు చూసేవారు, ఎవరు రహస్యంగా ప్రవేశిస్తున్నారు, ఎవరు దొంగలు, ఎవరు దొంగ అపోస్తులు, ఎవరు భిన్నమైన సువార్త చెప్పేవారు, ఎవరు కలిపి చేరిపేవారు, ఎంత క్లియర్గా మనం గమనించవచ్చు అంటే వీళ్ళందరూ ధర్మశాస్త్రోపదేశకులు. విశ్వాసి యొక్క విడుదలను వీరెవరు ఒప్పుకోవట్లేదు. విశ్వాసి పాపం నుండి విమోచించబడ్డాడు, రోమాపత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. తద్వారా విశ్వాసి ధర్మశాస్త్రం నుంచి విడిపించబడ్డాడు, రోమాపత్రిక 7:4. ఈ సత్యాన్ని వారు నిజంగా ఒప్పుకునేవారైతే విశ్వాసి మనస్సాక్షికి వీళ్ళ పాపజ్ఞప్తి కలగకుండా వీరు పరిచర్య చేయగలరు. తద్వారా విశ్వాసి తాను పాపిని అనే భ్రమలో ఉండడు, అందుచేత విశ్వాసి ధర్మశాస్త్రం అని కాడి క్రిందకు దూరడు. కానీ చూడండి, ఈరోజు టీచింగ్స్ మీరు గమనించండి. ఈ టీచింగ్స్లో ఎవరైతే పెంచబడుతున్నారో వాళ్ళలో చాలామందికి నీతి అను మైమరువు లేదు. ఎఫెసీ పత్రిక 6:14 అంటే నేను యేసుక్రీస్తు రక్తం వల్ల కడగబడిన వాడను, నేను నీతిమంతుడిగా తీర్చబడిన వాడను, నేను పరిశుద్ధాత్మ చేత ముద్రించబడిన వాడను, నేను మహిమపరచబడిన వాడను, పరిశుద్ధ స్థలంలో కూర్చుండబెట్టబడ్డాను, సంపూర్ణుడిగా చేయబడ్డాననే సత్యాన్ని నమ్మరు.
ఎవరికి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వారి గురించి, మేము దేవుని ఎదుట సంపూర్ణులు అవటానికే భక్తి చేస్తున్నాం అనుకుంటున్నాం. అందుకనే ఇటువంటి మనస్సాక్షి కలుగుతుందంటే ఖచ్చితంగా వారికి ఉపదేశిస్తున్న ఉపదేశకులు ఎవరు? వాళ్ళు ఖచ్చితంగా ధర్మశాస్త్ర ఉపదేశకులు అంటున్నాడు తిమోతి పత్రిక. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం చూడండి. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం. ఉపదేశ సారం ఏదనగా, పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. ఇక్కడ చూడండి 5వ వచనంలో మంచి మనస్సాక్షి అనే మాట వ్రాశాడు. ఈ మంచి మనస్సాక్షి కలిగితేనే ఉపదేశించేవాడు మేలు చేసేవాడు అని అర్థం. మంచి మనస్సాక్షి కలగకపోతే ఉపదేశించేవాడు వేగు చూసేవాడు అని అర్థం. వచనం 6లో ఏముంది? వచనం 6లో ధర్మశాస్త్రోపదేశకులు అని ఉంది. చూడండి, వచనం 6లో ధర్మశాస్త్రోపదేశకులు అని ఉంది. అంటే అర్థం ఏంటి? వచనం 11లో ఏముందంటే వారికి ధర్మశాస్త్రం ధర్మానుకూలంగా వినియోగించడం రాదని అర్థం. ఓకే, గతంలో ఈ విషయాలన్నీ విన్నవారు ఇప్పుడు కొత్తగా వస్తున్న ఈ పదజాలాలని పట్టుకొని వాటిని మీరు హైలైట్ చేయండి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ మీరు కన్క్లూజన్ రాసేటప్పుడు, సమ్మరీ చెప్పేటప్పుడు క్రొత్తగా ఏముంది ఇక్కడ అని అంటే, వేగు చూసేవారెవరు, మేలు చేసేవారెవరు? వేగు చూసేవారు ఎవరంటే మంచి మనస్సాక్షిని కలిగించరు, ఎందుకంటే వారు ధర్మశాస్త్రోపదేశకులు. ధర్మశాస్త్రోపదేశకులు అంటే అర్థం ఏంటంటే ధర్మశాస్త్రము ధర్మానుకూలంగా వినియోగించడం రానివారు. ధర్మశాస్త్రాన్ని ధర్మానుకూలంగా వినియోగించడం అంటే ఏంటి? అది నీతిమంతునికి నియమించబడలేదు అని ఎరగటం. అది నీతిమంతుడికి ఎందుకు నియమించబడలేదు? ఇది మనం ఇంతకుముందు నేర్చుకున్న సంగతే. అది ఎందుకు నీతిమంతుడికి నియమించబడలేదంటే రోమాపత్రిక 10:5లో ఏముంది? ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెరవేర్చువాడు దాని వల్లనే జీవించునని ఉంది. అంటే ధర్మశాస్త్రం ఎవరికి? నీతిమంతులు అవ్వాలనుకునే వారికి. వాస్తవంగా నీతి దాని ద్వారా కలగదు, కానీ అట్లీస్ట్ ఒక పాపికి ధర్మశాస్త్రం ఇచ్చినా అది కొంత ఆలోచించవచ్చు. కానీ అసలు నీతిమంతుడికి ధర్మశాస్త్రం ఇస్తున్నాడంటే ఆ వ్యక్తికి అసలు బుర్ర లేదని అర్థం. అందుకనే బుర్ర లేదనే మాటని అవివేకి అన్నాడు గల్తీ 3. ఎందుకంటే ధర్మశాస్త్రం వల్ల నీతి కలుగుతుంది అనే నిరీక్షణ ఉంది చాలా మందికి. కానీ అది నీతిమంతుడికి ఇస్తున్నాడంటే అర్థం ఏంటి? నీతిమంతుడిని అతడు నీతిమంతుడని ముందు ఒప్పింప చేయట్లేదు, కలవరపరుస్తున్నాడు. పాపి అనే భ్రమపరుస్తున్నాడు. ఈ భ్రమపరిచి కలవరపరిచేవాడే కపట సహోదరుడు. వీడే వేగు చూడడానికి వచ్చినవాడు, కానీ వీడికి ఆతిథ్యాలు జరుగుతుంది. ఇంట్లో చేర్చుకొని యాషావుకు రావాల్సిన యాకోబుకు పెట్టేసినట్టు వాస్తవంగా ఆతిథ్యం పొందాల్సిన వాళ్ళకి జరగకుండా ముందు వీళ్ళకి పెట్టేశారు మొత్తం. ఈలోగా అసలైన వాళ్ళు వచ్చారనమాట. వచ్చినప్పటికి ఏం చెప్తున్నారంటే, అరే రే బ్రదర్, మీ కొరకు నేను ఇడ్లీ సిద్ధపరిచాను, ఈ ఇడ్లీ ఆయన తినేశాడు, మీ కొరకు నేను భోజనం సిద్ధపరిచాను, ఈ భోజనం వాళ్ళు తినేశారు అన్నట్లుగా ఈరోజు క్రైస్తవ సంఘంలో కపట సహోదరులకు కడుపు నిండుతుంది, మేలు చేసేవారికి అవమానం మిగులుతుంది. దావీదు సేవకులు వస్తే వాళ్ళు ఎంత అవమానపరిచారు చూడు. దావీదు సేవకుని వారు ఎంత అవమానపరిచారో నేడు మనం కూడా చాలా మంది విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు గ్రహించిన వాళ్ళకి అంత అవమానం. ఏమని చెప్తున్నారు వీళ్ళందరూ కలిసి? ఏదో ఈ మధ్యలో ధర్మశాస్త్రం కృప అంటున్నారు, ఇదేదో వింత బోధ, ఈ బోధ ద్వారా వీళ్ళ సంఘాలను పాడు చేసేస్తున్నారు అని వాళ్ళకు తోచినవన్నీ చెప్తున్నారు అనమాట. దీని ద్వారా కొంతమంది ఏం చేస్తున్నారంటే వాక్యం వినే మనసు కలిగిన వాళ్ళని కూడా వీళ్ళు పాడు చేసేస్తున్నారు. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో చెప్పాడు, ఈ ధర్మశాస్త్రోపదేశకులు ఎవరు అంటే వీరు విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటును వీరు గ్రహింపని వారు. ఇంతకాలమైంది, మీలో ఎంతమందికి దేవుని ఏర్పాటు అర్థమైంది? ఇంతకాలమైంది, చాలా కాలం నుంచి మీరు జూమ్లో జాయిన్ అవుతున్నారు, వాక్యం వింటున్నట్లు కనబడుతున్నారు. మీలో ఎంతమందికి దేవుని యొక్క ఏర్పాటు అర్థమైంది? దేవుని ఏర్పాటు అర్థమైన వారందరి టీచింగ్లో గ్రేస్ ఫ్లో ఉంటుందండి, కృప ప్రవహించింది. వాళ్ళు ఏ రెఫరెన్స్ తీసినా దాని వ్యాఖ్యానము గ్రేస్గా ఉంటుంది. అంటే యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానాలో నీరు ద్రాక్షరసంగా మార్చబడినట్లుగా ఎవ్రీ స్క్రిప్చర్ అది గ్రేస్గా అది అందించబడుతుంది. వర్డ్ ఆఫ్ గాడ్
అనేదాన్ని ఇలా చెప్పాడు. దేవుని వాక్యము సువార్తగా అందించబడాలని చెప్పాడు. పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఆఖరి వచనం. అంటే ప్రతి వాక్యాన్ని సువార్తగా చెప్పాలి. కానీ భిన్నమైన ఉపదేశంలో ప్రతి వచనము భిన్నమైన సువార్తగా వెళ్ళిపోతుంది. ఎవ్రీ స్క్రిప్చర్ చూడండి, మీరు చూడండి, ప్రతి లేఖనాన్ని వారు రక్తంగా మార్చేస్తారు. మోషే సూచక్రియలాగా ప్రతి లేఖనాన్ని వాళ్ళు రక్తంగా మార్చేస్తారు. ఈవెన్ మీరు కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయంలో కూడా, అంటే ఇలా చెప్తాను, ఈ ఈ పారాగ్రాఫ్కి వస్తే వాళ్ళు ఇక్కడ గ్రేస్ చెప్పకుండా తప్పించుకోలేరు కదా అనుకుంటాను చూడు, అక్కడ కూడా వాళ్ళు నీరు రక్తంగా మార్చారు. ఉదాహరణకి గల్తీ 2:21 ఏముంది? నేను దేవుని కృపను నిరర్థకం చేయను, నీతి ధర్మశాస్త్రం వలన అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే అని ఉంది కదా ఆ రెఫరెన్స్లో. సో అక్కడికి వచ్చి కూడా వీళ్ళు ఏం చెప్తారంటే, అక్కడికి వచ్చి కూడా నువ్వు దేవుని కృపను నిరర్థకం చేస్తున్నావా, నువ్వు కృపను వ్యర్థం చేసుకుంటున్నావా అని చెప్పి వీళ్ళకి తోచిన మెసేజ్ అక్కడ చెప్పేస్తారు. నెక్స్ట్ లైన్ చదవరు. ఏది నెక్స్ట్ లైన్? నీతి ధర్మశాస్త్రం వలన అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయింది నిష్ప్రయోజనమే. ఇది చదవరు. ఎందుకు చదవరు? ఇది ఏంటో అర్థం కాదు వాడికి. అందుకని అక్కడ దాకా చెప్తారు, నువ్వు కృపను వ్యర్థం చేసుకోవద్దని చెప్పేసి అప్పుడు వీళ్ళకి ఏదైనా పాట ఏదైనా గుర్తొచ్చింది అనుకోండి, నేను కృపను వ్యర్థం చేయను అనే పాట ఏదైనా ఉంటే అది పాడేస్తారు. కాలక్షేపం చేసేస్తున్నారు, కాలం గడిపేస్తున్నారు. ఇటువంటి వారికి ఏం దక్కుతున్నాయి? సన్మానాలు దక్కుతున్నాయి. కానీ సత్యవాక్యాన్ని సరిగా విభజించే వారికి మాత్రం చాలాసార్లు అవమానాలు మిగులుతున్నాయి. అయినా నో ప్రాబ్లం, అవమానం ఎదురైనా మనం ఖచ్చితంగా సత్యం చెప్పాలా. ఎందుకు చెప్పాలా? ఎందుకు చెప్పాలంటే దీనికి మనకు రివార్డ్ ఉంది. అందుకనే హెబ్రీ పత్రికలో కానీ కొలసీ పత్రికలో కానీ ఒక మంచి మాట ఉంది. అదేంటంటే హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 34లో, శ్రేష్టమైన స్థిరమైన స్వాస్థ్యం ఉన్నదని ఎరగండి. ఈరోజు మనం అపార్థం చేయబడుతున్నా మనం చక్కగా పనిచేయాలంతే. ఇప్పుడు కొందరు మనసులను పాడు చేసేస్తారు. మనసులు పాడైపోయిన తర్వాత అవతల వ్యక్తి, ఎవరైతే పాడైపోయిన వ్యక్తి ఉన్నాడో, ఇంతకుముందు చేర్చుకున్నట్టు చేర్చుకోడు, ఇంతకుముందు హత్తుకున్నట్టు హత్తుకోడు, ఇంతకుముందు మాట్లాడుతున్నట్టు మాట్లాడు. కానీ ఇవి మనం ఫేస్ చేస్తున్నా కూడా నిజంగా మన హృదయంలో నిష్కపటం ఉంది అనేది నిజమైతే మనం నిష్కపటంగానే మనం ఇంకెందుకులే, నన్ను ఎవరు గౌరవిస్తారు, నన్ను ఎవరు గణపరుస్తారు, నన్ను ఎవరు సన్మానిస్తారు, నన్ను ఎవరు చేర్చుకుంటారు, నాకు ఎవరు విలువనిస్తారు, ఇవన్నీ ప్రక్కన పెట్టి దీని అంతటికి యేసు ప్రభు ప్రతిఫలం ఇస్తాడు, యేసు ప్రభు దీనికి అంతటికి రివార్డ్ ఇస్తాడు అని నమ్మి మనం స్థిరంగా కొనసాగాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:58, ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ఎప్పటికీ ప్రభు కార్యాభివృద్ధి అందు ఆసక్తులనే ఉండదు. ఇంత ప్రయాసపడిన తర్వాత కూడా నాకు అవమానమే మిగులుతుంది కదా, నేను ఇంకెందుకు కష్టపడాలని నువ్వు అనుకోవద్దు. ఎప్పటికీ ప్రభు కార్యాభివృద్ధి అందు ఆసక్తులుగా ఉండండి. ఇంతకుముందు ఎంత ఆసక్తిగా పనిచేశారో అంతే ఆసక్తిగా పనిచేయండి. ఎందుకంటే అసలు వాస్తవంగా ఇవన్నీ మనకు బోనస్ పాయింట్ లాంటివి, ఏవి? మనుషుల సన్మానాలు. కానీ అసలైన రివార్డు మాత్రం నిలిచుంది. కాబట్టి మనుషులు ఎంత అవమానపరుస్తారంటే, ఎంత హీనపరుస్తారంటే, ఇక్కడ మనం చదివినట్లుగా దావీదు సేవకులకు వారు చేసినట్లుగా వారు మనల్ని దిగంబరులుగా కూడా ప్రజల ముందు నిలబెడతారు. కానీ దేవునికి స్తోత్రం, క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం దిగంబరులుగా కనపడు, వస్త్రము ధరించుకునే వారంగా కనపడు. ఆ వస్త్రం మహిమ శరీరం. దానితో పాటు ప్రకటన 19:8 పరిశుద్ధుల నీతి క్రియలను సన్నపు నార బట్టలతో మనం కనబడబోతుంది. కాబట్టి మనుషుల ముందు మన బట్టలు ఇప్పి మనల్ని నిలబెట్టే వ్యక్తులున్న ఈ దినాలలో, అవమానపరిచే వ్యక్తులున్న దినాల్లో మన ఈ అవమానాన్ని వీ హ్యావ్ టు ఫేస్ అనమాట, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అనమాట. ఎందుకంటే ఇటువంటి వారు ఉంటారని మనకి ఉదయకాలం వాక్యంలో వ్రాయబడింది. ఇప్పుడు మీరు ఆలోచించేయండి, నోవాహు లాంటి గనుడే వివస్త్రుడైనప్పుడు దానిని షేము కానీ యాపేతు కానీ చూడకుండా వెనక నుండి వెళ్ళి వస్త్రము కప్పి వచ్చారన్న. కానీ ఈరోజు చూడండి, నోవాహులాగా నీతిని ప్రకటించే వారిని, విశ్వాసమూలమగు నీతికి కారణమగు పరిచర్య చేసేవారిని, కొరింథీ 2:3-9 మహిమగల పరిచర్య చేసేవారిని కొంతమంది ఏం చేస్తున్నారంటే, వారి యొక్క ఒంటి మీద ఉన్న వస్త్రాలన్నీ తీసేసి, ఇతడు ఎలాంటి వాడు, ఇతడు ఇదిగో ఎలాగో అని పర్సనల్గా
వాళ్ళని అటాక్ చేస్తూ ఉన్నారన్నమాట. అయితే ఇటువంటి అటాక్స్లో కూడా విశ్వాసులు ఏం చేయాలంటే, వీళ్ళు మన బట్టలు ఇప్పినా దేవుడు మనకు బట్టలు తొడగబోతున్నాడు అని నమ్మాలి మనం. వీళ్ళు మనకు దిగంబరంగా మనల్ని అందరి ముందు ప్రదర్శించే ప్రయత్నం చేసినా ఆయన మనకు వస్త్రాలు కప్పుతాడని నమ్మాలన్నమాట. దీంతో పాటు ఇంకొక కోణంలో కూడా ఇది చెప్తున్నాను. అసలు దావీదు సేవకులకు వస్త్రాలు విప్పటానికి మీకు దేవుని భయం లేదా అనేది కూడా ఈ ఉదయకాలం మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే దావీదు ఎంత గనుడు అమ్మోనీయుల గనులకు అర్థం కాలేదు. దావీదు ఎంత గనుడు అంటే, దావీదు గురించి మనం 2 దినాల క్రితమే విన్నాం. ఏమనంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన ఓడిపోవటం అనేది లేదు. ఓటమిని ఎరుగని రాజు దావీదు. విగ్రహారాధన చెయ్యని రాజు దావీదు. యోధా రాజుల్లో కానీ ఇశ్రాయేల్ రాజుల్లో కానీ ఓటమిని ఎరుగని వాడు, ఎక్కడ విగ్రహ సంబంధమైన అపవిత్ర జోలికి వెళ్ళని వాడు దావీదు. ఇటువంటి విజయాల పరంపరలో కొనసాగుతున్న దావీదు సేవకులను ఇంత అవమానపరిచారు కదా. ఇదంతా ఒక అవివేక చర్య అన్నమాట. ఈ రోజుతో అయిపోయిద్దా? ఈరోజు అవమానపరిచారు, ఈ రోజుతో అయిపోయిందా? తర్వాత రోజు వాళ్ళకి అర్థమైంది ఏమని, మనం దావీదు దృష్టికి బహుహేయులైపోయాం, ఇప్పుడు మనం సిరియన్లు పిలిపించుకుందాం అనుకున్నారు. సిరియన్లు కాదు, ఎంతమందిని వారు పిలిపించుకున్నా కూడా దావీదు చేతిలో వాళ్ళకి ఓటమి ఖాయం. ఎందుకంటే మన విజయం అనేది శత్రు సంఖ్య మీద ఆధారపడి ఉండదు. మన విజయం అనేది శత్రు సంఖ్య మీద ఆధారపడి ఉండదు. శత్రువులు ఎక్కువైనా విజయం మందే, శత్రువులు తక్కువైనా విజయం మందే. కారణం దేవుడు మనకు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమాన్ని ఇచ్చాడు. రోమాపత్రిక 8:2 ఇది మనకు అన్ని విషయములలో అత్యధికమైన విజయం ఇస్తుంది. రోమ 8:37. అందుచేత ఈరోజు అవమానపరిచేసి మరలా దాన్ని మనం ఏదో కవరింగ్ చేసుకోవాలనే ప్రయత్నం చేయొద్దు. వాస్తవంగా ఏం చేయాలా? సిరియన్లు ఏం చేశారు ఈ అధ్యాయంలో? సమాధానపడి లోబడ్డారు. ఇక ఎప్పటికీ అమ్మోనీయులతో వెళ్ళకూడదని నిర్ణయం చేసుకున్నారు. అవునా? అలాగే అమ్మోనీయులు ఏం చేసి ఉండొచ్చు? అయ్యా పొరపాటు అయింది, మేము అపార్థం చేసుకున్నాం, నువ్వు మమ్మల్ని సన్మానించడానికి వచ్చావు, వస్త్రం కప్పడానికి వచ్చావు, కానీ మేము మీ సేవకుల వస్త్రాలు తొలగించాం, మమ్మల్ని క్షమించండి అని చెప్పి వీళ్ళు క్షమాపణ అడగటానికి బదులుగా వీళ్ళు ఏం చేస్తున్నారు? కవరింగ్ చేస్తున్నారు. అలా మీరు చేయకండి. ఎందుకంటే మీకు ఒక విషయం చెప్తున్నాను. ఇంతకాలం దేవుడు ఈ సంగతులు మనకు చెప్పకపోతే మీ జీవితాలు ఎక్కడుండే ఆలోచన చేయండి. అసలు మీరు వాస్తవంగా విశ్వాస మూలమగు నీతి అనే మాట విని ఉంటారు చాలామంది. ఇక్కడ విన్నారా? ధర్మశాస్త్ర మూలమగు నీతి, విశ్వాస మూలమగు నీతి. ఒక 60 సంవత్సరాలుగా 50 సంవత్సరాలుగా క్రైస్తవ్యంలో ఉన్నవాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా. మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఎంతకాలం చర్చిలకు వెళ్ళారు కదా, ఎప్పుడైనా మీకు విశ్వాస మూలమగు నీతి అనే పదం వినబడిందా? ధర్మశాస్త్ర మూలమగు నీతి అనే పదం వినబడిందా? మినిస్ట్రీ ఆఫ్ కండెమ్నేషన్ అనే పరిచర్యకు, నీతి కారణమగు పరిచర్య అనేది వినబడింది. ఇన్ని వినని మీకు దేవుడు ఇన్ని విషయాలు అప్పగిస్తే ఇప్పుడు తెలియక చేస్తున్న పని ఏంటంటే, ఎవరైతే మన మేలు కోరి మనల్ని వెంటాడారో వాళ్ళ వస్త్రాలు మనం తీసివేస్తున్నాం, వాళ్ళని దిగంబరులుగా చూపించే ప్రయత్నం చేస్తాం. ఇంకోటి చెప్తాను. బైబిల్లో ఒక మాట పౌలు గారు తిమోతికి రాస్తూ చెప్పాడు. ఆ మాట ఏంటంటే, తిమోతికి రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 19వ వచనంలో ఇలా చెప్పాడు, 2-3 సాక్షులుంటే గాని పెద్ద మీద దోషారోపణ అంగీకరింపకము అని చెప్పాడు. అంటే ఈ వాక్యంలో ఏం చెప్పాడంటే, ముందు వచనం 17లో బాగుగా పాలన చేయ పెద్దలను, విశేషముగా వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచాలి అన్నాడు. మీకు ఇలా చెప్తాను, వాక్యం అర్థమైన వాళ్ళే దేవుని సేవకుల వస్త్రాలు తీసి దిగంబరులుగా చూపించే ప్రయత్నం చేస్తే, వాక్యం అర్థం కాని వాళ్ళు ఏం చేస్తారు? హామ్ ఏం చేశాడు? తన తండ్రి దిగంబరత్వాన్ని చూసి బయటికి వెళ్ళి మాట్లాడాడు. సో అలాగే ఇప్పుడు ఏం జరుగుతుందంటే, అసలు నోవహు ఎంత గనుడో తెలియక కదా ఇదంతా జరిగింది. అవును, అతడు ద్రాక్షరసం త్రాగాడు, అతడు మత్తుడయ్యాడు, అతడు వివస్త్రుడుగా ఉన్నాడు. దాని గురించి దేవుడు ఏం రాయించాడు? మీరు చదివారు ఎప్పుడైనా? ఆ భాగానికి వెళ్ళి చదవండి.
ఆ భాగానికి వెళ్ళి మీరు స్టడీ చేయండి. దేవుడు ఏం రాయించాడు? అసలు నోవాహు ద్రాక్షరసం తాగటం తప్పు, నోవాహు వివస్త్రుడవటం తప్పు, ఈ విషయాలన్నీ రాశాడు అక్కడ. అలాగని అతడు చేసింది కరెక్ట్ అని అర్థమా? అంటే దేవుడు దాని గురించి మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు అనేది మనకి ఎప్పుడు తెలిసిద్ది? ఇప్పుడు కొంచెం మట్టుకు ఎరుగుదుము, పూర్ణమైనది వచ్చినప్పుడు సమస్తాన్ని ఎరుగుతాం. రానియండి ప్రభు, రానియండి ప్రభు వస్తే మీరు అడుగుదురు అందరం, ప్రభువా నోవాహు మద్యం దాగి మత్తుడై వివస్త్రుడై ఉన్నాడు కదా, నువ్వు దాని గురించి ఒక వచనంలో కూడా నోవాహు చేసిన తప్పు అని అక్కడ ఎందుకు రాయించలేదు? దానికి బదులుగా అది చూసి మాట్లాడిన హామును నువ్వు ఎందుకు శపించావు, హాము కుమారుడైన కనాన్ని ఎందుకు శపించావు అని మీరు ఆ రోజు అడుగుదురు. ఓకే, కానీ ఆ రోజు దాకా సైలెంట్గా ఉండండి. కానీ ఇప్పుడు మన పాఠం ఏంటంటే, ఈ విషయానికి వేరుగా నోవాహు ఎవరు? హెబ్రీ పత్రికలో ఎలా అన్నాడు? 11వ అధ్యాయం, నోవాహు దేవుని యందు భయభక్తులు గలవాడు అని రాశాడు. 6వ అధ్యాయంలో ఏం రాశాడు? నోవాహు నీతిపరుడు, నిందారహితుడు, తన తరంలో దేవునితో నడిచినవాడు. 7వ అధ్యాయం 1వ వచనంలో అన్నాడు, ఈ తరంలో నీవే నా ఎదుట నీతిపరుడు అన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు? ఓడ నిర్మించమన్నాడు, ఓడలో ప్రవేశించమన్నాడు, జలప్రళయం ద్వారా రక్షించబడ్డారు. ఇంత అద్భుతమైన ప్రయాణం చేసిన నోవాహు ఎవరి దగ్గర ఉన్నాడు? హాము దగ్గరే ఉన్నాడు. లేదా హాము ఎక్కడున్నాడు? నోవాహుతోటే ఉన్నాడు. ఇంత గమనించిన హాము అసలు నోవాహు వివస్త్రుడుగా ఉన్నప్పుడు దాన్ని చూడటమే తప్పు అయితే దాని గురించి మాట్లాడటం ఇంకెంత పెద్ద తప్పు. అలాగే ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే, కొన్ని విషయాలు మనకు అర్థమైనట్లుగా మనం అపార్థం చేసుకొని మనం అవమానంగా మాట్లాడటం ద్వారా ఈరోజు మళ్ళీ దాన్ని కవరింగ్ చేసుకుంటాం. ఏమని? నేను ఆ ఉద్దేశంతో అనలేదు, నేను ఆ అభిప్రాయంతో అనలేదు అని అంటాం. నువ్వు ఏ ఉద్దేశంతో అన్నా, ఏ అభిప్రాయంతో అన్నా, అసలు నిన్ను సన్మానించింది ఎవరు? నీకు విడుదల ఇచ్చింది ఎవరు? నిన్ను ఈరోజు పరిశుద్ధుల నీతి క్రియలను వస్త్రాలతో ధరింపజేస్తుంది ఎవరో వారినే నువ్వు వివస్త్రులుగా చూపించే ప్రయత్నం చేస్తావు. దీనివల్ల ఏం జరుగుతుందంటే, ఇక్కడే మనం చూసినట్లుగా మనం ఖచ్చితంగా దావీదు చేతిలో ఓడిపోవటం ఖచ్చితంగా ఖాయం. ఇక్కడ సమూయేలు 2వ గ్రంథంలో జరిగింది ఏంటి? నేరుగా మనం గమనిస్తున్నాము, దావీదు యుద్ధానికి వచ్చాడు. ఆ తర్వాత 17వ వచనంలో దావీదు వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, సిరియన్లు సన్నద్ధులై దావీదును ఎదుర్కొని వచ్చారు, యుద్ధం కలిపారు, ఇశ్రాయేలు ఎదుటి నిలవజాలకు పారిపోయారు. దావీదు సిరియనుల్లో 700 మంది రధికులను, 40,000 మంది 40,000 మంది గుర్రపు రౌతులను హతం చేసి. 40,000 అంటే ఎంత? మీరు చదివారు మీరు? 40,000 అంటే ఎంత? ఎంత మందిని చంపాడు చూసారా? అంటే ఎంత మంది వచ్చినా దావీదు ముందు ఓడిపోతారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఆత్మ యొక్క నియమాన్ని ఆచరించే వ్యక్తి ముందు ఏది నిలబడదు. అందుకనే మీరు అందరూ ఆత్మ యొక్క నియమాన్ని ఆచరిస్తున్నందుకు స్తోత్రం. ఆత్మ యొక్క నియమాన్ని ఆచరించే వ్యక్తుల ముందు ఏది నిలబడదు, ఏదైనా ఓడిపోతుంది. కాబట్టి ఈరోజే మనం సమాధాన పడటం చాలా అవసరం. ఓకే, రేపు అని ఎవరు పెట్టుకోవద్దు. ఓకేనా? ఈరోజే మీరు ఏం చేస్తారంటే సమాధాన పడండి. అవును, నేను ఇంత మేలు చేస్తున్న పరిచర్యకే ఏం చేశాను? నేను కత్తిరితో కత్తిరిచ్చేసాను. ఏం కత్తిరిచ్చావు? సినుగు పెట్టాను బ్రదర్, నేను సిల్లు పెట్టాను ఈ పరిచర్యకి. ఒప్పుకో, సమాధాన పడు. ఒకవేళ అలా కాదు, ఇది ఒప్పుకుంటే దీనివల్ల రేపొద్దుట ఎవరైనా నాలాంటి సేవకుడే, నాలాంటి పెద్దే, నాలాంటి విశ్వాసే ఇటువంటి పరిచర్యకు హాని చేశాడా అని ఎవరైనా అపార్థం చేసుకుంటారేమోనని భయం ఉంటే అట్లీస్ట్ దేవునితో క్షమాపణ కోరుకో. దేవునితో అడుగు, ప్రభువా వస్త్రం కప్పే పరిచర్య యొక్క వస్త్రం తీసేశాను నాయన. నన్ను దిగంబరిగా కాకుండా వస్త్రం ధరించుకున్నవాడిగా నన్ను నిలబెట్టే మినిస్ట్రీ యొక్క పరిచర్యకు నేను వస్త్రాలు చింపేశాను, దిగంబరిగా ప్రదర్శింపజేశాను. ఈ విషయంలో నేను నీ ఎదుట ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు అని ప్రార్థించాను. అంతేగాని అసలు ఇది గొప్ప సంగతి ఏందండి? జనాలు బట్టలు ఇప్పి అందరి ముందు చూపించడం గొప్ప సంగత? అది ఎంత దుశ్చర్య చూడండి. అసలే ఆది కాండంలో 2వ అధ్యాయంలోనే దేవుడు ఏం చేశాడు? ఆదాము హవ్వలకు చర్మపు చొక్కాయలు తొడిగించాడు. మీ చేతనైతే కొందరికి వస్త్రాలు కప్పండి, అంతేగాని వస్త్రహీనులుగా అందరి ముందు చూపించకండి. అది గొప్ప సంగతి ఏం కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను,
మీరు ముందు షర్ట్ బటన్స్ పెట్టుకుంటారు, వెనకాల ఈ పంత చిరిగిపోయి ఉంటుంది వెనక్కి తిరిగి. అటువంటి పరిస్థితి ఉండే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు ఈరోజు, బట్టలు ఇప్పి అందరికీ చూపిస్తున్నారు అనమాట. అంటే అర్థం ఏంటంటే ప్రతి విశ్వాసిని దిగంబరిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఒకటి తెలుసుకోవాలి, పరలోకం ఏ విశ్వాసిని అలా చూడదు. పరలోకం విశ్వాసిని ఎలా చూస్తుందో చూడండి. మనం ప్రకటన గ్రంథంలో ఆయన ఎట్టివాడు ఈ లోకంలో మనం అట్టివారం అనే న్యాయంలో ఆలోచిస్తే పరలోకం క్రీస్తుని ఎలా చూస్తుంది? యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం వచనం 13వ వచనం. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రం ధరించుకున్నాడు. పాదముల మట్టునకు అంటే కంప్లీట్లీ కవర్డ్ అన్నమాట. కంప్లీట్లీ కవర్డ్ అంటే పైనుంచి క్రింద వరకు ఎక్కడ కూడా ఆయన మనల్ని వివస్త్రులుగా చూడడు. గుర్తుపెట్టుకోండి. ఈ వస్త్రం ఎలా వచ్చింది? ఈ వస్త్రం ఎలా వచ్చింది? వస్త్రము గురించి వాక్యం ఏం చెప్తుందంటే ఇదే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14లో గొర్రెపిల్ల రక్తములో ఉదకబడిన వస్త్రము అని వ్రాయబడింది. అంటే ఈ వస్త్రము రక్తము వలన సిద్ధపరచబడిన వస్త్రం. మనమందరం కూడా క్రీస్తు రక్తము వలన కవర్ చేయబడిన వారిగా పరలోకం చూస్తాం. ఎప్పుడైనా ఎవరి గురించి అయినా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని దిగంబరులుగా చూసే పని చేయకండి. అంటే మీకు ఇష్టమేంటి అలా చూడటం? నాకు నేను అడుగుతున్నా మిమ్మల్ని. ఈ ఉదయకాలం మిమ్మల్ని ఏమడుతున్నా అంటే అలా చూడటం మీకు ఇష్టమా? ఒక పెద్ద వ్యక్తిని ఇలాగూ డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు అర్రే ఆపరా నాయనకి చెప్పకు నువ్వు అని చెప్పి ఆపరే. అట్లాంటి డిస్క్రిప్షన్స్ మీరు ఎందుకు వింటున్నారు మీ చెవులతో? ఎందుకంటే మీకు అటువంటి ఇంటెన్షన్ ఉంది, చూడాలని ఇంటెన్షన్ ఉంది. కానీ గుర్తుపెట్టుకోండి, దావీదు సేవకులకు జరిగిన ఈ అవమానాన్ని దేవుడు మాత్రం వదలడు. ఎందుకంటే దావీదు దేవుని దృష్టికి గనుడు, అమ్మోనీయుల దృష్టికి అమ్మోనీయులు గనులు వాళ్ళు అంతే. దేవుని దృష్టికి గనుడు వేరు, మనుషుల దృష్టికి గనుడు వేరు. దావీదు ఎంత గనుడు దేవుని దృష్టికి అనేది మనము ఇప్పుడు వరకు చదివిన ప్రతి అధ్యాయంలో మనం గమనిస్తూనే వచ్చాం. ఆయనకు దేవుడిచ్చిన వరాలు కానీ, ఆయనకు దేవుడిచ్చిన నడిపింపు కానీ, ఆయనకు దేవుడిచ్చినవి కానీ కనీసం చూసినవాడు ఆయన ఆలోచిస్తాడు. ఇప్పుడు సితారాను చమత్కారంగా వాయింపగలవాడు, యుద్ధశాలి, మాట నేర్పరి మాత్రమే కాదు, సౌలుతో పోయినవాడు, పంపిన చోటుకెల్లా బుద్ధి కలిగి వచ్చి పని చేసుకున్నవాడు, ఎక్కడికి వెళ్ళినా ఇశ్రాయేలీల సేవకుల చేత, ముఖ్యంగా సౌలు సేవకుల చేత మంచి పేరు నొందినవాడు, సౌలుకు అల్లుడైన వాడు, ఆ తర్వాత గొలియాతును చంపినవాడు మాత్రమే కాదు, ఫిలిస్తీన్లను సరిహద్దుల్లో కూడా రానియకుండా ఫిలిస్తీన్లను ఎదిరించినవాడు, తనను ఎదిరిస్తున్న సౌలును అభిషేకించబడినవాడు అని చెప్పి చంపకుండా తన జీవిత కాలంలో నరహత్య చేయకుండా, అంటే అభిషేకించబడిన వాడిని చంపకుండా జాగ్రత్త పడినవాడు, ఎప్పుడు యోనాతాను బట్టి ఉపకారం చేసినవాడు, ఇప్పుడు మళ్ళీ ఉపకారం చేయడానికి తన సేవకులను అమ్మోనీయుల దగ్గర పంపించినవాడు. ఇంత ఉపకారం చేసిన వాడిని గమనించుకోకుండా ఇటువంటి దావీదు యొక్క సేవకులను వ్యవస్థలుగా చేస్తుంటుంటే అసలు బుద్ధి లేని వాళ్ళు ఏం చేశారంటే సమ్మతించారని. స్టెఫన్ రాళ్లతో కొడుతున్నప్పుడు సౌలు ఏం చేశాడని ఉంది అక్కడ. సౌలు అతని చావునకు సమ్మతించాడు అనే మాట మనం చూస్తున్నాం అన్నమాట. 7వ అధ్యాయము వచనం చూడండి, 58లో మనం చూస్తాం. సౌలు అతని చావునకు సమ్మతించాడు. 60వ వచనంలో చూస్తాం. గమనించండి, మీరు వస్త్రాలు తీసేస్తుంటుంటే చూస్తున్న వారందరూ సమ్మతిస్తున్న వారే. సేవకులకి, వాక్యాన్ని ఎరిగిన వారికి, విశ్వాసులందరికీ ఒక మాట చెప్తున్నాను, మిమ్మల్ని ఎవరు బట్టలిప్పి ప్రదర్శించినా బాధపడకండి. దేవుడు త్వరలో న్యాయం చేయబోతున్నాడు, నమ్మండి. ఎవరు మిమ్మల్ని ఇంత భయంకరంగా ప్రొజెక్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నా ఖచ్చితంగా బాధపడదు. ఎందుకంటే ఇంత అవమానం నీకు జరుగుతుందంటే దేవుడు ఎలా చూస్తా ఊరుకుంటాడు? ఎందుకంటే నువ్వు ఆయన దృష్టికి గనుడవు. ఏమని చెప్పాడు మోషే గురించి దేవుడు? నేను ముఖాముఖిగా అతనితో మాట్లాడుతున్నాను, అతని విషయంలో అసలు మీరు ఎందుకు భయపడలేదన్న ఆ మాటే నేను మళ్ళీ చదువుతున్నాను. నేను తిప్పగానే నాకు అధ్యాయం వచ్చింది, మీరు తిప్పండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో చూడండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 6వ వచనం. సంఖ్యాకాండం 12:6. ప్రభు నాకు చేస్తున్న సహాయం బట్టి ప్రభు స్తోత్రం. వారిద్దరు ఆయన చదువు.
నా మాటలు వినుడి. మీలో ప్రవక్త ఉండిన యెడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. నేను గూఢ భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడుటకు మీరెలా భయపడలేదనెను. మోషేకి మీరు ఎందుకు భయపడలేదు అనలేదు. మోషేకి విరోధంగా మాట్లాడటానికి మీరు ఎందుకు అంటే మాట్లాడాలంటే కూడా ఏముండాలా? అసలు పేరు తీయకూడదండి. నేను ఇలా చెప్తున్నాను. ఇప్పుడు ఉదాహరణకి భానుశ్రీ అని ఉన్నాడు. భానుశ్రీ గారు అనే పేరే తీయకూడదు. ఎందుకు తీయకూడదు? నీకు తెలుసు ఏమని? ఇతడు అందరి ప్రవక్తల లాంటి వాడు కాదు. ఏ ప్రవక్త అయినా కలలో ఉపదేశం పొందుకుంటాడు. కానీ మోషే ఎవరు? నేరుగా దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. అంటే ఒక వ్యక్తి ఎంత మహిమ గలవాడో, ఘనత గలవాడో మనం ఎలా తెలుసుకుంటామంటే, అతనికి దేవుడిస్తున్న వర్తమానాలను బట్టి తెలుసుకుంటాం. కదా! అలా నువ్వు నిజంగా వివేచించావా? నేను నిన్న గూడా మా సంఘంలో చెప్పాను. ఒక విషయం చెప్తూ చెప్పాను. అసలు కొన్నిసార్లు మనం దేవుని పనిని గూడా ఘనపరచట్లేదు. గుర్తుపెట్టుకోండి, అసలు ఈ పరిచర్యలో మీరు దేని గురించి వర్డ్స్ మాట్లాడినప్పుడు గూడా మీకు దేవుని భయం ఉండాలి. ఎందుకంటే ఈ పరిచర్య అంత ఘనమైన పరిచర్య. ఇదంతా మహిమ గల పరిచర్య. మహిమ నుండి అధిక మహిమ. మీ కన్నులతో మీరే చూసారండి. సుమారు మనం జూమ్ కూడికి స్టార్ట్ చేసినప్పుడు ఉన్నవాళ్ళు ఎవరు? ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎవరు? వారి సంఖ్యను దేవుడు ఎలా పెంచాడు? పరిచర్యలు ఎలా పెరిగినాయి? ఈ పరిచర్య ద్వారా ఎందరూ విడుదల పొందారు? ఎందరూ స్వతంత్రులుగయ్యారు? మొన్న అక్టోబర్ నెలలో శక్తి సహకారుల సదస్సు జరిగింది యానంలో. అందరికి గుర్తుండే ఉంటది కదా! ఆ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు వాస్తవంగా అది ప్రీ ప్లానెడ్ కాన్ఫరెన్స్ కాదు. అడగండి కావాలి. అది దసరా హాలిడేస్ వస్తున్నాయి గదా! ఏర్పాటు చేసుకుంటే బాగుంటది అని అన్నాం అంతే. ఈలోగా సహోదరులు ప్రయత్నం చేశారు. అది సఫలమైంది. మీటింగ్స్ కూడా చాలా అద్భుతంగా జరిగాయి. ఇలాగ మనం చేపట్టిన ప్రతి పనిని దేవుడు ఎంత సఫలం చేస్తే, మీరు ఈ పరిచర్యకు విరోధంగా మాట్లాడటానికి మీరెందుకు భయపడట్లేదు? మోషేకు విరోధంగా మీరు మాట్లాడడానికి మీరెందుకు భయపడట్లేదు అన్నాడు. ఎందుకంటే నేను అతనితో గూఢ భావాలతో మాట్లాడిన. ఇన్ని వర్తమానాలు అన్నారు కదా! ప్రభువు మీతో ఏం చెప్తున్నాడు? ప్రతి రిఫరెన్స్‌లో నుంచి ఆయన మనతో ముఖాముఖిగా మాట్లాడే సందేశాలు ఇస్తున్నాడు. మరి ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడి కామెంట్ చేసే ముందు మనకు భయం ఉండాలా వద్దా? లేదు అనుకోండి. దీని విషయంలో తీర్పు ఉండదా? యోధా పత్రికలో ఏమన్నాడు? భక్తిహీనులైన పాపులు చేసిన కఠినమైన మాటలన్నిటిని ఒప్పింపజేస్తానన్నాడు 15వ వచనం. నేను ఈ ఉదయం ఒప్పింపు చేయట్లేదు. ఒప్పింపజేసేది ప్రభువే. మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడు ఒప్పుకుంటారు? నేను చెప్పినప్పుడు కూడా కొంతమంది భయపడతారు. అరే! నేను అలా మాట్లాడి ఉండకూడదే. నేను ఇలా అది ఒప్పుకోవటం కాదు. ఒప్పుకోవటం అంటే ఏంటో తెలుసా? నేను ఇలా చెప్పినప్పుడు ఫోన్ చేసో, మెసేజ్ పెట్టో, దగ్గరికొచ్చో, బ్రదర్ నేను తప్పుగా మాట్లాడింది వాస్తవం, నన్ను క్షమించు అని అడగాలి. అడిగారా మీరు? మీరు అడగరు. మీరు అడగరు. అడగలేదు కాబట్టి మీరు ఇంకా ఒప్పుకోలేదు. కాబట్టి ఒప్పింపు చేసేది నేను కాదు. ఒప్పింపు చేసేది ప్రభువే. అసలు నువ్వేం తిన్నావో అది కక్కించేవాడు దేవుడే. అర్థమైందా? నువ్వేం తిన్నావో అది కక్కించేవాడు దేవుడే. నిన్న గూడా వర్తమానం వచ్చింది. వినండి. మంచి పదార్థం తినాలి. కానీ కొంతమంది మంచి పదార్థాలు తింటలేదు. దేవుడు కక్కిస్తాడు. కక్కిచ్చినప్పుడు మనం ఏం తిన్నామో గూడా బయటకొచ్చిద్ది. సాధారణంగా కొంతమంది గురించి ఇలాగూ మాట్లాడతారు. ఏం మాట్లాడతారంటే, వీడికెవడో ఏదో పెట్టాడు మొత్తానికి వీడి మనసు తిరిగిపోయిందంటారు. అవునా? అందుకని ఏం చేస్తారు? ఈ దెయ్యాలు వదలగొడతాం అనే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తారు. తీసుకెళ్ళి ఏం చెప్తారు? అన్నంలోనో, ఇందులోనో ఈడికేదో కలిపి పెట్టారు. అది కక్కించమని అడుగుతారు. నేనొకటి చెప్తా ఇనండి. దేవుడు ఖచ్చితంగా ఒకరోజు కక్కించబోతున్నాడండి. నువ్వేమేమి తిన్నావో, ఏం తిన్న తర్వాత నీవిలాగ అయిపోయావో ఇదంతా దేవుడు కక్కిస్తాడు. కక్కించినంత వరకు కడుపులో పెట్టుకొని నువ్వు అలాగే ప్రవర్తించు. కానీ నేనేమంటానంటే, సమయం రాకముందే, ఆ దినం ఇంకా రాకముందే ముందుగానే మనం సమాధాన పడితే మంచిదనుకుంటున్నాను. ఏమని చెప్పాడు మత్తయి సువార్తలో? నీ సహోదరునికి నీకు మీద విరోధంగా ఉంటే నువ్వు దారిలోనే చెప్పండి. దారిలోనే నువ్వు సమాధానపడు. లేకపోతే అతడు నిన్ను తీర్పరి దగ్గర తీసుకొనెళ్తాడు. ఆ తీర్పరి నిన్నేం చేస్తాడు? చెరసాల్లో వేస్తాడు. క్రీస్తు న్యాయపీఠానికి ముందే కక్కాల్సినవి కక్కేసేయండి. నేను ఈ పరిచర్యకి చాలా హాని చేశాను బ్రదర్. ఇప్పటికీ నేను విరోధంగా కొన్ని మాటలు మాట్లాడాను. ప్రతి మాట ఒప్పుకోండి. ఎందుకంటే ఇక్కడ చెప్పింది ఏంటి? కఠినమైన మాటలు కొన్నింటిని గూర్చైనా ఉందా? అన్నిటిని గూర్చైనా ఉందా?
చెప్పండి, అక్కడ ఏముంది చదవండి. అన్నిటిని కూర్చానుందా, కొన్నిటిని కూర్చానుందా? నేను జర్మియా ఏం చేస్తున్నావు? ఆ రిఫరెన్స్ చదువు. ఆ రిఫరెన్స్లు ఏముంది చదువయ్యా. నువ్వు వాక్యం చూడకుండా అటు ఇటు చూస్తున్నారు ఏంటండి? యోధాపత్రిక 1:15 ఏముంది చదవండి. ఆదాము మొదలుకొని ఏడవ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి పేరు ప్రవచించి జర్మియా అండి? అంటే మీ పేరు జర్మియానా? ఎందుకంటే ఆయన చదవండి అన్నారైతే. పొద్దుటే ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లా నేను ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటి గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చును. దేని గురించి ఒప్పింపజేస్తాడని ఉంది? కఠినమైన మాటలన్నిటిని గూర్చి. అర్థమైందండి? కక్కటం గురించి చెప్పాను కదా, మీరు అందరూ కక్కటం అంటే బయట సంగతి చెప్పాను అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది, చదవండి కాదు. నెక్స్ట్ లైన్లో ఏముంది చూడండి. వచనం 13 చదవండి. సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను అలలు ఉన్నాయి కదా, సముద్రం యొక్క ప్రచండమైన అలలు ఏం చేస్తాయి ఒడ్డుకి? అది పేతురు రాశాడు. పేతురు ఏం రాశాడు చదవండి. 2వ అధ్యాయం అనుకుంటా. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. అవమానమని నురుగు వెళ్ళగక్కువారు. యోధాపత్రికలోనే ఉంది. చదువు. వచనం 13లో ఉంది చూడండి. అక్కడే ఉంది, మనం చదివిన దగ్గరే ఉంది. తమ సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను మార్గం సముద్రంలో అలలు చూసారా మీరు? అలలు ఏం చేస్తాయి? లోపల ఉన్నది కూడా బయటికి కక్కిస్తాయి అన్నమాట. అలాగూ నువ్వేం తిన్నావు అనేది బయటికి దేవుడు కక్కిస్తాడు. దెయ్యాలు బట్టి వదిలించేవాడు కాదు కక్కిచ్చేది, వాస్తవంగా రేపు ప్రభు కక్కిస్తాడు. బ్రదర్, నేనేం చెప్తున్నానంటే ఈ ఉదయం ఏదైనా కొంచెం నీళ్ళలో ఉప్పు కలుపుకొని తాగేసి కక్కే, దయచేసి ఇప్పుడే కక్కే. నేనేమంటున్నానంటే ఇప్పుడే కక్కే. ఆ రోజు కక్కిచ్చాడు అనుకో, అమ్మ నాయనో నువ్వు ఈ పరిచర్లు ఉండి ఇంత చేసావా అని రేపు పొద్దున్న నీకు అర్థమైపోద్ది. ఇప్పుడు సత్యనారాయణ గారు ఏమనుకుంటారు? ఈయనకేగా నేను ప్రార్థన ఇచ్చాను, ఈయనకేగా నేను పాట ఇచ్చాను, అమ్మో ఈయన వాక్యం కూడా చదివాడే చాలాసార్లు అనుకుంటారన్న. ఎందుకు ఈ తింటున్నారు తెలుసా మీరు? ఎందుకు తింటున్నారు తెలుసా మీరు? మోసపోతున్నారు మీరు అందరూ. కఠినమైన ఏ మాట మాట్లాడినప్పుడు కూడా నువ్వు దేవునికి భయపడు ఫస్ట్. ఎందుకంటే ఇది గూఢభావాలతో కూడిన వర్తమానం కాదు. యేసుప్రభు ఏమన్నారు? నేను ఇప్పుడు మీతో ఏది గూఢంగా మాట్లాడిన అన్నాడు. ఒక రోజు ప్రభు గూఢంగా మాట్లాడాడు, కానీ పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత ఆయన అన్ని వివరంగా చెప్తున్నాడు. ఈరోజు మనం ఎన్ని వ్యాఖ్యాన గ్రంథాలు తీసి చదివినా ఆ గ్రంథం మనల్ని సాటిస్ఫై చేయదు. ఎందుకంటే ప్రతిరోజు దేవుడు ఒక క్రొత్త వ్యాఖ్యానాన్ని మనకి ఇస్తాడు కాబట్టి, ప్రతిరోజు ఒక క్రొత్త సంగతి చెప్తున్నాడు కాబట్టి. ఎంత మేలు పొందిన పరిచర్యలో కఠినంగా మాట్లాడడానికి నీ నోరెలా వస్తుంది? పైగా దీని గురించి ఎప్పుడైనా ఎందుకు మాట్లాడావు అని కానీ అంటే, అమ్మో నన్నే అంటున్నారు, ఎవరో చెప్పేశారు, ఎందుకు చెప్తున్నారు నా గురించి, నా మీద ఎందుకు ఇదంతా అని ఎందుకు నువ్వు అంత కంగారు పడుతున్నావు? అసలు నువ్వు ఫస్ట్ కంగారు పడటం మానేసి కక్కు అని చెప్తున్నాను నేను. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు తిన్నావు అన్న సంగతి బయటకు వచ్చేసింది కాబట్టి నువ్వు కక్కేసావు అనుకో, దారిలోనే మనం సమాధాన పడదాం. దావీదుతో సిరియన్లు సమాధాన పడ్డారు. ఈ ఉదయకాలం మీరు అందరూ కూడా సమాధాన పడండి. ఎక్కడైనా మీరు ఈ పరిచర్యకు వేరుగా కఠినంగా ప్రవర్తిస్తే సమాధాన పడండి. ఇది అసలు మీరు చేయాల్సిన పని కాదు. ఎందుకంటే ఇది మీకు వస్త్రాలు కప్పిన పరిచర్య. దీని వస్త్రాలు తీయకండి. ఎందుకంటే ఫ్యూచర్లో దేవుడు కక్కిచ్చినప్పుడు అప్పుడు మీకు అర్థమయ్యేది ఏమనంటే, అరే నిజమే కదా అని. మనమేమో వైజాగ్లో సరదాగా ఆర్కే బీచ్కి వెళ్ళామన్నమాట. వచ్చేస్తూ లోపల ఒక చాలా బరువైన చెక్క ఒకటి ఉందన్నమాట సముద్రం. మేము నిలబడితే ఆ చెక్క చాలా స్పీడ్గా సముద్ర పాలకొచ్చి అది థామస్ కాలుకి గట్టిగా తగిలిందన్న. దాని అర్థం ఏంటంటే సముద్రము దానిలో ఉన్న వాటిని అన్నిటిని అప్పగించిద్దని బైబిల్లో చెప్పినట్లు,
సముద్రము దానిలో ఉన్న ప్రతి అవమానం అనే నురుగును బయటికి వెళ్ళగక్కిద్ది. ప్రభు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు దేవుడు రెడీ 1 2 3 స్టార్ట్ చెప్పరా అని అంటే మొత్తం నువ్వు చెప్పేస్తావు, డేట్లతో సహా చెప్తావు. ఏప్రిల్ 14, 2024 నేను ఈ పరిచయకు విరోధంగా ఏం మాట్లాడాను, సణిగానా అది కూడా వస్తుంది. సంఖ్యాకాండం 11 ఏముంది, జనులు ఆయాసమును గూర్చి సణుగుచుండగా అది యెహోవాకు వినపడట్లేదు ఎందుకంటే ఆయన సౌండ్ ఇంజనీర్ అని ఉందా? ఏం ప్రశాంత్, దేవుడికి సణుగులు కూడా వినపడుతున్నాయి తెలుసా. బెటర్ ఏంటంటే ఫస్ట్ మీరు ఇటువంటి అమ్మోనీలు గనుల్లోంచి బయటికి రండి. బయటకు వచ్చి అసలు బయటి ప్రపంచాన్ని చూడండి. దేవుడు ఎంత అద్భుతంగా ఈ కార్యాలు చేస్తున్నాడో ఆలోచన చేయండి. ఆ నూతిలో కప్పల్లాగా ఎవరో చెప్పిన విషయాల్లో నుంచి ఈ పరిచర్యను కానీ దేవుడు ముందుకు చేసేదాన్ని కూడా చూడొద్దు. నేను ఒకటి చెప్పమంటారా, ఈ పరిచర్య ఆరంభం మాత్రమే, దీని యొక్క అంతము క్రీస్తులో ఉంది. గుర్తుపెట్టుకోండి. ఈ మాట 3 దినాల క్రితమే వచ్చింది, అయినా మళ్ళీ చెప్తున్నా. ఇది అంతం మాత్రమే, ఇది ఆరంభం మాత్రమే, దీని యొక్క అంతము క్రీస్తులో ఉంది. క్రీస్తు ఏమన్నాడు? నేనే అంతం అన్నాడు కదా. ఆయన ఎప్పుడు అంతమైతే అప్పుడే అంతమైద్ది పరిచర్య. అంటే అంత ముందుకు ఈ పరిచర్య ఉంది. భవిష్యత్ జ్ఞాని యొక్క దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే, నువ్వు దీర్ఘదర్శిలాగా ప్రవర్తించు, దూరదృష్టి లేని వాడిలాగా నువ్వు ప్రవర్తించు. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయంలో ఏముంది? కొందరు గుడ్డివారయ్యారు, దూరదృష్టి లేనివారయ్యారు. దేవుడు మీకు అటువంటి విషయాన్ని తొలగించును కాదు. మీకు తెలుసా 2027 సంవత్సరంలో ఈ పరిచర్య ఎక్కడ ఉండబోతుందో? ప్రభువు రాక ఆలస్యమైతే 2027 సంవత్సరంలో ఈ పరిచర్యలో దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా మీకు? తెలియదు కదా. తెలియనప్పుడు ఏం చేయాలా? ఈ పరిచర్యను సపోర్ట్ చేయండి. కఠినమైన మాటలు మాట్లాడితే దేవుడు నేను పక్కన పెట్టేస్తాడు. అసలు మీరే ఆలోచన చేయండి. దేవుడు వర్తమానం ఇస్తాడా? అట్లీస్ట్ నీ హృదయం సరిగ్గా లేదు, దేవుడు నీకు వర్తమానం ఇస్తాడా? నువ్వు నిలబడితే వాక్శక్తి నీకు వస్తుంది. అపోస్తులు 2:4. నువ్వు పాట పాడితే ఏదైనా దేవునికి మహిమ కలిగిద్దా? ఏది జరగదు బ్రదర్. ఎందుకంటే నువ్వు మనుషుల్ని అయితే మోసం చేసేస్తున్నావు. అందరిలో కలిపి ఉన్నావు కాబట్టి నువ్వు మంచోడని అందరూ అనుకుంటున్నారు, కానీ నువ్వు హృదయంలో చాలా కపటం ఉంది. అదంతా దేవుడు నీకు నడిపింపు ఇవ్వకపోవటం ద్వారా బయటపడుతుంది. నిన్ను దేవుడు వాడుకోకపోవడం ద్వారా కూడా బయటపడుతుంది. కాబట్టి నువ్వు ఏమని తెలుసుకోవాలంటే, నాకు దేవుడు ఎందుకు నడిపింపు ఇవ్వట్లేదంటే ఇలా చెప్పాడు, నీ హృదయం దేవుని ఎదుట సరి అయినది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. అంతేనా ప్రశాంత్? నీ హృదయం బాగుందా దేవుని ఎదుట? బాగుందండి. ఎలా తెలుసు నీకు బాగుందని? పాలు పంపులు ఉన్నాయి కదండి. అవునా? మరి జెర్మియాది కూడా లాగేసుకుంటున్నావు మధ్యలో. ఎవరైనా చదవండి, ఆ ఎవరైనా చదవండి అనుకున్నాను. అనుకున్నావా? అందరూ కూడా ఇలాగే చెక్ చేసుకోండి. ఈ కార్యమందు మీకు పాలు పంపులు రావాలంటే మీ హృదయము దేవుని ఎదుట సరిగ్గా ఉండాలి. హృదయంలో కపటం ఉంటే దేవుడు నిన్ను వాడుకుంటాడా? నేను మోసపోతాను, ఎందుకంటే నేను యెహోషువ కంటే గొప్పవాడు కాదుగా. యెహోషువే మోసపోయాడు గిబియోనుల చేతులు. బర్నబా కంటే గొప్పవాళ్ళం కాదుగా, బర్నబాయే మోసపోయాడు కేఫా వేషధారణ వల్ల. అలాగే నువ్వు కూడా మంచి బ్రదర్ అనుకున్నాను, కానీ నువ్వు మాట్లాడిన మాటలు విన్న తర్వాత అర్థమైంది నీలో ఇంకా కపట బుద్ధి పోలేదని. సో అర్థం చేసుకోండి, మీరందరూ దావీదు సేవకులను మీరు బట్టలిపుతున్నారు. దీని విషయంలో ఖచ్చితంగా త్వరలో మీకు లెక్క ఉంది. అందుకని దేవునికి భయపడండి. ఇక్కడ చెప్పాడు క్లియర్గా సంఖ్యాకాండంలో ఏమనంటే, నేను అతనితో గూఢభావాలతో మాట్లాడట్లేదు, అతను నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, నేను అతనితో ముఖాముఖిగా మాట్లాడు. రాత్రి కూడా బైబిల్ చదివి వాక్యం చెప్పడానికి ప్రిపేర్ అవ్వటానికి టైం లేని టైంలో కూడా కొన్నిసార్లు మనం డైరెక్ట్గా వర్తమానాలు అద్భుతంగా పొందుతున్నాం. కారణం ఏంటి? ఈ పరిచర్యలో దేవుడు ముఖాముఖిగా మనతో మాట్లాడుతున్నాడు. అందుకని నువ్వు ఏదైనా మాట్లాడినప్పుడు నువ్వు దేవునికి భయపడాలని వాక్యం చెప్పు. ఇంతగా అసలు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మోషే పెళ్లి చేసుకున్నాడు, అది ప్రాబ్లం ఏం కాదు. అంటే మోషే పర్సనల్ విషయాల్లో కూడా అన్ని నాకు చెప్పాలంటే ఎట్లా అండి? ఇప్పుడు కొన్ని ఉంటాయి, కొన్ని చెప్తాం, మీరు అన్ని చెప్తారా? మీ ఇంట్లో జరిగే అన్ని చెప్తారా? సేవకుడు చెప్పాలా? ఎందుకు చెప్తాడండి? ఆయిల్ ఎలా కొట్టించుకుంటున్నాడు, బండ్ల మీద తిరుగుతున్నాడు కదా, మరి నీకు డబ్బులు ఎలా వస్తున్నాయి, ఇవన్నీ చెప్పాలా? ఒకవేళ నీకు డౌటే వచ్చింది, నిజమే నమ్మకమైన వాడని దేవుడు ఇక్కడ చెప్పాడు, కానీ నీ దృష్టికి నమ్మకంగా కనపడు, నువ్వేం చేయాలా? కూర్చొని
అన్నా అలా కాదు, నేను ఎంత ప్రయాసపడుతున్నాను, ఉదయం నుంచి 8 గంటలు డ్యూటీ చేస్తున్నాను, నాకే అంత కొదువు ఉంటుంది కదా, నువ్వు సేవ చేస్తున్నావు నీకు ఎలా వస్తుందా అని అడిగితే, అతడు లెక్కలతో సహా నీ ముందు పెట్టకపోతే అప్పుడు అతడు నమ్మకమైనోడు కాదు. లెక్కలతో సహా చెప్తాడు. నమ్మకమైనోడైతే లెక్కలతో సహా చెప్తాడు. అందుకనే దావీదునేమన్నాడు, నెక్స్ట్ అధ్యాయంలో వత్తదిలేండి. మిద్ది మీద ఎక్కిన దావీదు గురించి బైబిల్‌లో నెక్స్ట్ అధ్యాయంలో ఏముంటదో తెలుసా? అసలు నువ్వు నన్ను అడిగితే కదా అన్నాడు. అంటే అడిగితే దేవుడు ఆడోళ్ళని సప్లై చేస్తాడేంటి? అట్లా కాదు. దాన్ని అలాగ అపార్థం చేయొద్దు. వాక్యంలో ఏముందంటే నువ్వు నన్ను అడిగితే నీ యవ్వన కాలపు భార్య వల్ల నేను నీకు తృప్తినిచ్చేవాడిని కదా, నువ్వెందుకు వేరే దానికెళ్ళావు అని అర్థం దాన్ని. సో, అలాగ నువ్వు గాని సేవకుడిని అడిగితే, అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఇన్‌కము? ఎలాగ దీన్ని మెయింటైన్ చేస్తున్నాడని చెప్పేవాడు కదా! అడగకుండా నువ్వేం చేసావు? నేనింత కష్టపడి ఒక ఎంప్లాయీ అయ్యుండి, ఒక ఉద్యోగిని అయ్యుండి, నేను నలిగిపోతుంటుంటే, నాకే నెలకి 10 రోజులకే డబ్బులన్నీ అయిపోతున్నాయి. సేవకుడు మాత్రం ఇంత సమృద్ధిలో ఎలా బ్రతుకుతున్నాడని డౌటొచ్చి నువ్వేం చేసావు? అతని పర్సనల్ విషయాలన్నీ బయటికి తీయాల్సిందే. ఆయన ఎందుకు చెప్పట్లేదన్నాడు. నువ్వు చెప్తావా అన్ని విషయాలు? మీ అమ్మాయికి పెళ్లి ఎలా చేసావో చెప్పావా? మీ అబ్బాయికి పెళ్లి ఎలా చేసావో చెప్తావా? మీ ఇంట్లో మన ఫంక్షన్‌కెళ్ళినప్పుడు నువ్వేం చేసావో చెప్తావా? అన్నీ చెప్పరు. కానీ సేవకుడు పర్సనల్ మ్యాటర్స్ అని బయటికి చెప్పాలని ఎక్స్‌పెక్ట్ చేయటం ఏంటి? ఇప్పుడు మోషే పెళ్లి చేసుకున్నాడు. కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. నేను చాలా సార్లు ఏమనుకుంటానంటే, పెళ్లిలో ఆరురాతి బాణలంటే అటుపక్క ఇద్దరు, ఇటుపక్క ఇద్దరు తల్లిదండ్రులు, మధ్యలో అబ్బాయి, అమ్మాయి కాదు. ఇందులో ఆడపడుచులు కూడా ఉన్నారు. అసలు ఈళ్ళతో చాలా తలనొప్పి ఉంటుంది. ఎందుకంటే ఈళ్ళు ఆహ్, వీళ్ళే డిసైడ్ చేస్తారు. మన ఇంట్లోకొచ్చే అమ్మాయి ఎలా ఉండాలనేది ఇంతకి తల్లిదండ్రులు డిసైడ్ చేయరు. ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు చూసారా? వాళ్ళు కూడా డిసైడ్ చేస్తారు. ఆహా! ఈ అమ్మాయి అయితే చేసుకోవద్దురా తమ్ముడు నువ్వు. ఎందుకంటే ఈ అమ్మాయి నాకు నచ్చలేదు అంటారండి. ఈ అమ్మాయి ఎవరు ఇంతకీ ఇంట్లో? ఇంట్లో వారసురాలా? ఈ అమ్మాయి ఒక ఇంటికి సంబంధించింది. కానీ ఇంట్లో తీర్పు తీర్చింది. అలాగే ఇక్కడ మిరియాం ఏం చేసింది? మోషే చేసుకునే స్త్రీ విషయంలో ఈమె ఏమంటుంది? నువ్వు నాకు అమ్మాయిని చేసుకోవడం నచ్చలేదు అంటుంది. సో, మీకెలా చెప్తున్నాను. మీ పర్సనల్స్ అన్నీ మీరు బయటికి చెప్పరు. ఇంకోటి చెప్పమంటారా? దేవుని పిల్లలు చాలామంది వడ్డీ వ్యాపారాలు కూడా చేస్తున్నారు. మరి ఇయన్నీ బయటకొత్తాయా? చెయ్యొచ్చా? సహోదరులకు వడ్డీకి ఇయ్యొచ్చా? ఇయన్నీ ఉన్నాయి కదా! ఇయన్నీ మీరెందుకు చేత్తన్నారనేది మీకు తెలుసు. అయన్నీ అడగాల్సిన అవసరం మాకు లేదు. మేమెప్పటికి అడగం. ఎందుకంటే ఎవరి పర్సనల్ మోటివ్స్ వాళ్ళకుంటాయి. ఇందులో కొన్నిసార్లు మీరు విశ్వాసులైనా మీ తల్లిదండ్రులు అవిశ్వాసులు కాబట్టి వాళ్ళెలా ప్రవర్తిస్తున్నారో దాన్ని బట్టి అది వెళ్ళిపోద్ది. దానికి వదిలేయండి. మరి మీరెందుకు సేవకుల పర్సనల్స్ అన్నీ తెలుసుకోవాలని ఆశపడుతున్నారు? అర్థమైందా? ఇప్పుడు జెర్మియా పెళ్లి చేసుకోబోతున్నాడు. జెర్మియా ఏ అమ్మాయిని చేసుకుంటాడు మీకందరికి అవసరమా? మాకు చెప్పాల్సిందే. మా సేవకుడు గదా! మాకు చర్చ్‌లో చెప్పాలంటే చెప్పడు. ఎందుకంటే కొన్ని చెప్పకూడదు. కొన్ని కార్యం జరిగేంత వరకు బయటికి రాకూడదు. ఎందుకంటే మేబీ ఈ మధ్యలో ఏం జరుగుతాయి? కొంతమంది మనుషులు ఇన్వాల్వ్ అయ్యి శరీరాలు పనిచేసి పని పాడైపోద్ది. అందుకని చెప్పడు. మీరు అడక్కండి. అలాగే నా ఫైనాన్షియల్ విషయాల గురించి కూడా మీరు అడక్కండి. ఎక్కడ బయట అడక్కండి. నన్నే అడగండి. నేను మీకు చెప్తాను. అలాగే ఇంకా ఎవరు సేవకులున్నారు? సత్యప్రసాద్ గారున్నారా? ఆనంద్ బాబు గారున్నారా? ఇంకెవరు సేవకులున్నారో నాకు తెలీదు. మీ అందరి గురించి చెప్తున్నాను. సేవకుల గురించి మాత్రం మాట్లాడేటప్పుడు పరిచర్యల గురించి దేవునికి భయపడండి. ఎందుకంటే వీరు గూఢభావాలతో మాట్లాడుతున్న వారు కాదు. వీరికి దేవుడు ముఖాముఖిగా వర్తమానం ఇస్తున్నాడని మీకు తెలిస్తేనే. ఒకవేళ అలా కాదు అనుకుంటే మీరు మాట్లాడండి నో ప్రాబ్లమ్. కానీ దీని గురించి ప్రభు ఖచ్చితంగా మాట్లాడతాడు. నిర్గమాకాండంలో ఆఖరికి ఒక వచనం చదివి నేను ముగిస్తాను చూడండి. నిర్గమాకాండంలో దేవుని వాక్యంలో 33:11 మనుషుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచు. ఓకే. ఆ, మొన్న ఒక వాక్యం చెప్పాను కదా, ఇప్పుడు కూడా ఒక వాక్యం చెప్పాను. ఇప్పుడు మీటింగ్ అయిన తర్వాత నాకు ఎవరు ఫోన్లు చేయరు. సత్యనారాయణ గారికి ఫోన్లు చేస్తారు. చేసి బ్రదర్ ఏమైనా జరిగిందా, పాస్టర్ గారు ఏంటి ఈరోజు చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు, వాక్యం చెప్పారని మీరు ఎవరు అడగండి. ఎందుకంటే ఇది సంభవాలలో సందేశాలు కాదు, సందేశాల్లో సంభవాలు. గుర్తుపెట్టుకోండి. మన టైటిల్ సంభవాల్లో సందేశాలు కాదు. ఏదో జరిగింది అందులోంచి వాక్యం రావట్లే. వాక్యములో నుంచి ఏదో జరుగుతుందని దేవుడు బయట పెడుతున్నాడు. అది మీరు నమ్మండి. ఇది సంభవాలలో సందేశం కాదు, ఇది సందేశాల్లో సంభవాలు. కాబట్టి సత్యనారాయణ గారు కూడా మీరు కూడా ఏం చెప్తున్నారు? లేదమ్మా, ఏదో జరుగుతుంది దేవుడు మాట్లాడుతున్నాడని చెప్తాడు ఆయన మీకు. అలాగే చెప్తున్నాడా, ఇంకేమైనా వేరుగా చెప్తున్నాడా? అంటే ఫోన్ చేసేవాళ్ళు బయటపడతారు చెప్పండి నాకు.
ఆయనకు ఫోన్ చేసి, బ్రదర్ ఈరోజు బర్నబాస్ గారు చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. ఏదైనా జరుగుతుందా? కాదు, ఏదో జరుగుతుంది, అందుకే దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాడని చెప్పండి. ఇక్కడ వచనంలో క్లియర్గా ఉంది. నేను మొన్న చెప్పాను కదా, సేవకులు వాళ్ళు దేవుని చేత పోషించబడుతున్నారు. ఈ విషయంలో కొంతమంది అసూయ పడుతున్నారు. ఎందుకంటే మరి నెలకి ₹1,00,000 దగ్గర దగ్గర 2,00,000 సంపాదించే వాళ్ళకి ఎలాగుంటది? వాళ్ళకి ఈఎంఐలు ఇవన్నీ కట్టుకుంటే ఏం మిగులుతలేదు. కానీ సేవకుడు చూడండి చక్కగా తిరుగుతున్నాడు కదా పరిచర్యకి. అందుకని డౌట్‌లొచ్చేసిందనమాట. డౌట్‌లొచ్చి ఏదో చేశారు కుట్ర. మొత్తానికి కుట్ర బయటపడగానే బయటకొచ్చి కక్కేశారనమాట. నేను ఊరికే చెప్పలేదు. ఆ రోజు మెసేజ్ చెప్పాను. ఆ రోజే దొరికిపోయారనమాట. నేను కూడా ఇప్పుడు అదే చెప్తున్నాను మళ్ళీ. మీరందరూ కూడా భయపడండి. దేవునికి భయపడండి. మనుషులకొద్దు. మనుషుల దగ్గర మీరు సంజేసం చెప్పుకోవద్దు. సమర్థించుకోవద్దు ఫస్ట్. సమాధాన పడదాం. ఏం చేద్దామంటే సమాధాన పడదాం. ఎందుకంటే మనం కలిసి ప్రయాణం చేయవలసింది ఇంకా చాలా ఉంది. క్రీస్తే అనంతం ఈ పరిచర్యలో. కాబట్టి మీరు నార్త్ ఇండియా రారా ఏంటి? మీరు నార్త్ ఇండియా రారా? హిమాలయాలు చూడరా? దేవుడు చేసే గొప్ప కార్యాలు చూడరా? ఈ మినిస్ట్రీ అంతర్జాతీయ ప్రసంగికుల ద్వారా జరగట్లేదు. అంతర్జాతీయ రక్షకుడి ద్వారా జరుగుతుంది. యేసు ప్రభు ద్వారా జరుగుతుంది. కాబట్టి ఇది అంతర్జాతీయంగా వెళ్ళబోతుంది. మరి ఇదంతా చూడకుండా ఇంకా తెలుగోళ్ళ మధ్యలోనే మీరు సమాధిలో పోతే ఎట్లండి? తెలుగులో నుంచి హిందీలోకి వెళ్ళిద్ది. హిందీలో నుంచి ప్రపంచ దేశాలకు వెళ్ళిద్ది. ఎక్కడి నుంచే దేవుడు ప్రపంచ దేశాలను దర్శించబోతున్నాడు. ఇదంతా మీరు చూడాలంటే మీరు బతికుండాలిగా ఫస్ట్. మీరు బతికుండకుండా దేవుడు ఒకవేళ మిమ్మల్ని ఇప్పుడే కొండెక్కేమన్నాడు అనుకోండి, నివ్వకుండా మీ సమాధి మీరే తవ్వుకోవాలా. ఎవరు రారు. మోషేని ఎవరు సమాధి చేయడానికి లేదు. మోషే తవ్వుకున్నాడు. మోషే పెట్టులో మోషే పడుకున్నాడు. దేవుడు గొయ్యి మూసేసాడు అంతే. లేకపోతే 2 రాళ్ళు నువ్వు వేసుకో అంటే తండ్రి యొక్క రాయి, కుమారుడు రాయి, పరిశుద్ధాత్మ రాయి, మీరు ముందు 3 రాళ్ళు వేసుకున్నాక మిగిలిన రాళ్ళు దేవుడే ఎత్తాడు సమాధి గోతులో. ఆ పరిస్థితి తెచ్చుకోకండి దయచేసి. దేవుడు మిమ్మల్ని దీర్ఘాయువు చేత బ్రతికించాలనుకుంటున్నాడు. ఎందుకంటే నీ జీవిత కాలంలో యెరూషలేమున క్షేమం కలుగుతూ నీవు చూసేదివా అన్నాడు. ఈ పరిచర్య ద్వారా దేవుడు చేసే కార్యాలు నువ్వు చూడాలంటే, నువ్వు బ్రతికుండాలంటే ఫస్ట్ అసలు ఈ పరిచర్యలో కఠినమైన మాటలు మానేసాయి. కొన్ని లక్షల పరిచర్య ఇప్పుడు ఆల్రెడీ అయింది. మ్యాగజైన్స్ ద్వారా కావచ్చు, మన జూమ్ మీటింగ్ల ద్వారా కావచ్చు, కాన్ఫరెన్స్ల ద్వారా కావచ్చు. ఈ రోజు మన దగ్గర ఏమీ డబ్బులు లేవు. అయినా దేవుడు పరిచర్య చేస్తాడు. ఎందుకు? ఇంతవరకు చేసినోడు ఇంతకుముందు చేయలేడా? ఐగుప్తు నుంచి బయటకు తెచ్చినోడు మాంసం చేత ఇశ్రాయేలుని పోషించలేడా? యెహోవా బాహుబలం తక్కువైందా? కాబట్టి నేను సహకరించను. ఎవరు డబ్బులు ఇస్తారో చూస్తాను, ఎవరు కానుకలు ఇస్తారో చూస్తాను అంటే దేవుడు నీకే చూపిస్తాడు. ఏమని? అసలు ఈ పరిచర్య పరిశుద్ధాత్మ వల్లే జరుగుతుంది తప్ప ఇది ఏ మనుషుని వల్ల జరగట్లేదని. అందుకనే ఈ వచనంలో ఒక యవనస్తుడు ఈ విషయాలను గమనిస్తున్నాడు. అతని పేరు యెహోషువ. ఏం చేస్తున్నాడు చూడండి 11వ అధ్యాయంలో 11వ వచనంలో. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. తరువాత అతడు పాళెములోనికి తిరిగి వస్తున్నాడు. అతని పరిచారకుడును నూను కుమారుడునైన యెహోషువను యవనస్తుడు గుడారంలోంచి వెలుపలికి రాలే. నేను ఇలా అంటున్నాను, ముసలోళ్ళకైనా బుద్ధి లేదు, కనీసం యవనస్తులు జాగ్రత్తగా. ఎందుకంటే ముసలోళ్ళు ఎలాగే వెళ్ళిపోతారు. నువ్వు ముసలివాడు అయినప్పుడు వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టమైన చోటుకి తీసుకెళ్తాడు అన్నట్టు ఇక టైం అయిపోయింది. ముసలోళ్ళు మాట్లాడితే మాట్లాడారు, కానీ ఇదిగో ఈ మీటింగ్లో కూర్చొని యవనస్తులారా మీరే వినండి. దయచేసి ఈ ముసలోళ్ళకు పక్కన పెట్టి మీకు చాలా భవిష్యత్తు ఉంది, మీరు జాగ్రత్తగా. ఓకే, యెహోషువ ఏం చేశాడు? మోషేను అబ్జర్వ్ చేశాడు. తర్వాత యెహోషువ ఏమయ్యాడు? 6 లక్షల మందిలో సెలెక్ట్ అయ్యాడు. మీరు చెప్పండి, 6 లక్షల మందిలో దేవుడు సెలెక్ట్ చేశాడంటే ఖచ్చితంగా అతని హృదయం ఎలాంటిది? అది 24వ అధ్యాయంలో రాశాడు. నిష్కపటముగాను సత్యముగాను ఆయన సేవిస్తున్నాను, నేనును నా ఇంటి వారి యెహోవానే సేవిస్తాను. కాబట్టి ఇటువంటి నిష్కపటమైన బుద్ధి దేవుడు మీ అందరిలో పుట్టించును గాక. లేదు బ్రదర్, నాకు ఆయన ఏదో చెప్పాడు, నా మనసు మారిపోయింది, నా బుద్ధి మారిపోయింది, నేను అలాంటి కాదు అని అంటే నేను ఇలా చెప్తాను. నీ బుద్ధి ఒకరు మార్చడం ఏంటి? నీ బుద్ధి నువ్వు కాపాడుకోవద్దా? నీకు తెలియదా ఈ పరిచర్యలో దేవుడే ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు గోడభావాలతో కాదని? ఇంత చూసి నువ్వు ఎన్ని గొప్ప కార్యాలు చూసి నువ్వు ఎలాగో మోసపోయావు. ఆఖరిగా థామస్ చెప్పిన ఒక పాయింట్ కన్క్లూజన్ కూడా నేను చెప్తాను. ఇటీవల చెప్పిన వర్తమానం మళ్ళీ అది చెప్తాను. గొప్ప కార్యాలు చూసినా తప్పిపోతాం, కానీ సంగతులను మాత్రం విడిచిపెట్టకపోతే కొట్టుకొని పోవడం. సంగతులు ముఖ్యం కార్యాల కంటే. కాబట్టి ఎన్ని కార్యాలు చూసినా మీరు ఎప్పుడో ఒకప్పుడు తప్పిపోతారు, కానీ సంగతులు పట్టుకుంటే మీరు ఎప్పటికీ కొట్టుకొని పోరు. కాబట్టి ప్రతిరోజు సంగతి పట్టుకోండి. ఈరోజు ఎంతమందికి ఈ సంగతులు నచ్చలేదో ఖచ్చితంగా వర్తమానం మీ గురించి అని అర్థం. ఈ ఉదయకాలం వర్తమానం మీకు నచ్చలేదంటే
ఈ మెసేజ్ ఖచ్చితంగా మీ గురించి అని అర్థం. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఆ వాక్యం అనే నీటితో మీ మనసు కడుక్కోండి. రేపటికి రెడీ అవ్వండి. పరిచర్యలో ఇన్వాల్వ్ అవ్వండి. దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకోబోతున్నాడు. ఒకవేళ ఈ వాక్యం నచ్చిందనుకోండి, మీరు ఈ వాక్యాన్ని కొంతమందికి చెప్పండి. బ్రదర్, ఈ ఉదయం ప్రభు చాలా అద్భుతంగా మాట్లాడాడు. మనం ఎప్పుడు కూడా వివస్త్రులుగా చేయకూడదు. ఈ పరిచర్యను మనం ఎప్పుడు కూడా అవమానపరచకూడదు. ఎందుకంటే మనం ఓడిపోయేది ఖాయం. కాబట్టి ఇప్పుడే మనం సమాధాన పడటం మేలు. దారిలోనే సమాధాన పడదాం. ఎందుకంటే రేపు పొద్దుట జడ్జిమెంట్ డే చాలా దగ్గరగా ఉంది. ఆ దినం సమీపించడం మీరు చూస్తున్నారా లేదా? ప్రభు దగ్గరికి వెళ్ళే కొద్దీ ఇంకా వెలుగు, నీతి సూర్యుడి దగ్గరికి వెళ్ళే కొద్దీ ఇంకా వెలుగు దొరుకుతుంది మనకి. అంటే మనం ఇంకా చాలా దగ్గరికి వచ్చేస్తున్నాం యేసు ప్రభుకి. త్వరలో మనం ప్రభువుని కలుసుకోబోతున్నాం. ఆ దినం రాకముందే దారిలో సమాధాన పడదాం. దాసు, ఏమైనా సమాధాన పడాల్సి ఉందా మన ఇద్దరం? చింతపల్లి దాసు, మన ఇద్దరం ఏమైనా సమాధాన పడాల్సింది ఉందా? ఇప్పటికైతే లేదు. ఒకవేళ రేపు ఎల్లుండి ఏమన్నా ఉంటే రేపు ఎల్లుండిలోనే సమాధాన పడదు. మళ్ళీ ఆ రోజు దగ్గరికి వస్తే మళ్ళీ కక్కించేస్తాడు దేవుడు నా చేత. మళ్ళీ నీకు విరోధంగా నేను ఏదైనా మాట్లాడు. దేవుని స్తోత్రం. ఈ తలంపులు దేవుడు మనందరి వినికిడిలో దీవించును గాక. ఈ వాక్యం ద్వారా ఎందరు దర్శించబడ్డారు. మీరు ఎవరితో ఏమి చెప్పకండి, మాట్లాడకండి. ఫస్ట్ అసలు దేవుని సన్నిధిలో ఒప్పుకోండి. దేవుని సన్నిధిలో చెప్పండి, ఎందుకు ప్రభువా నా నోరు ఎలా వాడబడుతుంది, దీని విషయంలో నువ్వు నాకు మేలు చేయమని అడగండి. ప్రభు ఖచ్చితంగా మిమ్మల్ని కనికరిస్తాడు. ఒప్పుకోకపోతే దేవుడు ఎవరిని కూడా బాగు చేయలేడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ యొక్క సమయలు 2వ గ్రంథము 10వ అధ్యాయం నుంచి మనతో మాట్లాడిన సంగతులను బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. ఈ యొక్క గ్రంథం ద్వారా దావీదు గారు ఏ విధంగా అయితే తనకు ఉపకారం చేసిన వారికి ప్రత్యుపకారం చేయడానికి మరి అమ్మోనీయుల యొద్దకు పంపించినప్పుడు, తన సేవకులను పంపించినప్పుడు వారిని ఏ విధంగా వారు అవమానపరిచి, వారిని గడ్డము కత్తిరించి, అలాగే వారి బట్టలను కూడా వారు చింపివేసి వారిని ఏ విధంగా అయితే హీనపరిచారో, ఏ విధంగా అయితే అవమానపరిచారో అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ రోజున కూడా మరి నీతి కారణమైన పరిచర్యలో మరి విశ్వాసిని నీతి అనే వస్త్రం కప్పి చూపిస్తున్నటువంటి పరిచర్యలో పరిచర్య చేస్తున్నటువంటి సేవకులకు కలుగుతున్నటువంటి అవమానం, అలాగే ఎవరైతే వేగు చూసే సహోదరులు లేదా కపట సహోదరులు విశ్వాసిని మరి ఇంకా పాపిగానే బోధిస్తూ మరి నీతిమంతుడిగా చేయబడినటువంటి విశ్వాసిని మరి పాపిగా చూపిస్తూ చేస్తున్నటువంటి పరిచర్య చేస్తున్నటువంటి దేవుని సేవకులకు కలుగుతున్నటువంటి వారికి ఘనత గురించి మాట్లాడుతూ, అలాగే ఈ పరిచర్య యొక్క విశిష్టతను కూడా జ్ఞాపకం చేశారు. ఈ పరిచర్య ద్వారా ఏ విధంగా ముందుకు వెళ్తుంది ఈ పరిచర్యకు మన అందరం సహకారులుగా ఉండాలి, కానీ ఈ పరిచర్యకు మనం ఆటంకంగా ఉండకూడదు అనే విషయాన్ని కూడా, ఎందుకంటే దేవుడే తోడుగా ఉండి జరిగిస్తున్నటువంటి పరిచర్యకు మనం సహకారులుగా ఉండాలి, కానీ దీని విరుద్ధంగా మనం ఏ విధంగా కూడా ముందుకు వెళ్ళకూడదు అన్న విషయాన్ని ఈ యొక్క పరిచర్యలు మనం ఈ యొక్క వర్తమానం ద్వారా దేవుని సేవకులను వాడుకొని మన అందరిని హెచ్చరికతో కూడినటువంటి సందేశం మనతో మాట్లాడారు. కాబట్టి ఇది దేవుని యొక్క ఎంతవరకు జరిగిన ప్రతి కార్యక్రమం కూడా ఇందులో గొప్పవారు ఎవరు కూడా పెద్ద సహకారులు మనకు ఎవరికి లేరు. పైనుంచి అక్కడి నుంచి కూడా మనకు సహకారం లేదు. కేవలం ఇందులో వాక్యం వింటున్నటువంటి వారి సహకారంతో పరిచర్య ఎంత జరుగుతుంది. గడిచిన 4 కాన్ఫరెన్స్లు చేసామంటే అది కేవలం దేవుని యొక్క మహాకృపను బట్టి మాత్రమే జరిగింది. జరగబోయే కార్యక్రమాలు కూడా విధంగానే అవ్వబోతున్నాయి. కాబట్టి ఇది మాత్రమే జరుగుతున్నాయి. కాబట్టి మనందరం ఐక్యత కలిగి అవసరం ఉంది. కాబట్టి దేవుడు జరగబోయే సంగతులను హెచ్చరికతో కూడిన సందేశాలు. కాబట్టి మన ఒక్కరం కూడా మనం ఈ యొక్క పరిచర్లో ఇంకా ముందుకి భవిష్యత్తులో, ఎందుకంటే మనం యానంలో జనవరిలో 2023 యానంలో కూడుకున్నప్పటికీ ఇప్పటికి పరిచర్య అంతగా విస్తరిస్తూ ముందుకు వెళ్తుందో మనం అందరం చూసాం. కాబట్టి మన అందరం కూడా ఈ పరిచర్యకు సహకారులుగా ఉండి దేవుడు మరి అనేక ప్రాంతాలకు ముందుకు నడిపించబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు పరిచర్య చేస్తున్నటువంటి కిరణ్ గారు అనేక ప్రాంతాల్లో ఈ రోజున విస్తరించి పరిచర్య చేస్తూ ఉన్నారు. ప్రతిదినం కూడా పరిచర్యకి ఎదిగి, అలాగే దేవుని సేవకులు సత్యప్రసాద్ గారు కూడా అలాగే మరి పరిచర్య చేస్తున్నారు. అలాగే దేవుని సేవకులు
జెర్మియా గారు కూడా మరి నూతనంగా కరీంనగర్ ప్రాంతంలో కూడా వెళ్ళి పరిచయం చేస్తున్నారు, ఆదిలాబాద్ అలా కరీంనగర్ లో. కాబట్టి దేవుడు నమ్మకంగా పనిచేస్తున్న సేవకులను ఆయా ప్రాంతాలకు మరి నడిపిస్తూ పరిచయను విస్తరింపజేస్తున్నారు. అలాగే దేవుని సేవకులు బన్వాస్ గారు కూడా అనేక ప్రాంతాల్లో మరి పరిచయం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇంకా పరిచయం రాబోయే కాలంలో ఇంకా విస్తరించబోతుంది. కాబట్టి ఈ పరిచయంలో మనందరం కూడా మరి సహకారులుగా ముందుకు కొనసాగుదాం, పరిచయను ముందుకు తీసుకెళ్దాం. కాబట్టి ఈ ఒక్కరం కూడా మనం అపార్థాలతోటి ఈ యొక్క పరిచర్యకు విరుద్ధంగా మనం మాట్లాడి దేవుని యొక్క మహిమను దూషించకుండా ఉండాలని దేవుడి యొక్క వర్తమానాన్ని మనం హెచ్చరించాడు. కాబట్టి ఆ విధంగా మన అందరం కూడా మరి పరిచర్య సహకారులు కూడా ముందుకు సాగిపోదాం. శ్రేష్టమైన వర్తమానం అందించిన దేవుని దాసులకు ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కొడుకుల ఏ విధాలుగా సహకరించిన ప్రియులకు కూడా ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. సాయంత్రం జరగబోయే నిడదోల్లో జరగబోయే కొడుకులో మరి ప్రియులు పోలరాజు గారి యొక్క కుమారుడి యొక్క బర్త్డే ఉంది. కాబట్టి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత కొడుకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఆ కొడుకు కొరకు ప్రార్థన చేయండి. ముగింపు ప్రార్థన రామచంద్రపురం ఆ పరిసర ప్రాంతాల్లో పరిచయం చేస్తున్న దేవుని సేవకులు కిరణ్ గారు ముగింపు ప్రార్థనతో ఈ కొడుకును ముగింపు చేసుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధులైన తండ్రి, కృప కలిగిన జన్మను బట్టి మీకు స్తుతిని చెల్లిస్తున్నాను. మరొక శ్రేష్టమైన ఉదయాన్ని మీరు మా జీవితంలో ప్రవేశపెట్టారు. ఈ దినంలో నాయన అనేక సంగతులతో మా హృదయాన్ని నింపడానికి, నేను ప్రజల మధ్య వాడబడడానికి మీరు చూపుతున్న కృపను బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు సమయల గ్రంథంలో నుంచి కూడా మీరు మాట్లాడిన తలంపులను బట్టి మీకు స్తుతిని చెల్లిస్తూ ఉన్నాం. నేను ఈరోజు ప్రజలు మనుషులను బట్టి వాక్యాన్ని తృణీకరించేవారుగా, మనుషుల స్థితిగతులను బట్టి వాక్యాన్ని తృణీకరించేవారుగా ఉంటూ ఉన్నారు. మేము అనేకుల శ్రేయస్సు కోరి పరిచర్య చేస్తూ ఉంటే మీరు చెప్పిన కృపాసత్యమైన బోధన అనేకులకు వస్త్రాలు కప్పే బోధను ముందుకు తీసుకుని వెళుతూ ఉంటే ఎదుటివారు మాత్రం గాయపరిచే స్థితిగతులు, వస్త్రహీనులు చేసే మాటలు మాట్లాడుతూ ఈరోజు ఈ పరిచర్యకు ఆటంకంగా ఉన్నారు. ఏం చెబుతున్నారో, క్షేమకరమైన మాటలు వస్తున్నాయో లేవో పరీక్షించవలసింది పోయి ఈరోజు నేరాలు మోపేవారుగా, నిందలు మోపేవారుగా అనేకులు ఉంటూ ఉన్నారు. వారందరి నోర్లు మీరు గత కాలంలో నుంచి మూయించుకుంటూ వచ్చారు. అందుకే ఈ రోజు ఈ పరిచర్య ముందు కొనసాగుతూ ఉంది. అందుని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకా ఎవరైతే ఈ ప్రజలకు క్షేమం కలిగించలేని వారు ఉన్నారో, వారి పరిస్థితుల ద్వారా, వారి సంఘాల ద్వారా క్షేమం కలగలేని వారు ఉన్నారో, వారందరినీ మీరు ఆపుతూ మేము సాగిపోయేటట్టుగా చేస్తూ ఉన్నారు. అందుని బట్టి కూడా మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇక్కడున్న సేవకులు, మా ప్రియులు అందరూ కూడా వాక్యాన్ని అర్థం చేసుకున్నవారు కనుక ఈ పరిచర్యకు సహకారులుగా మీరు వారిని నిలవబెట్టుకుని ఉన్నారు. అందరిని బట్టి కూడా మీకు స్తుతులు చెల్లిస్తున్నాయని. ఈ దినము మాకు ఎక్కడెక్కడైతే మీరు పరిచర్యలు నియమించి ఉన్నారో వాటన్నిటిలో కొనసాగగలుగుటకు సహాయం దయచేయమని, ప్రతి ఒక్కరికి మీరు ఏకాత్మనిచ్చి ఉన్నారు కనుక మీరు వాడుకుంటున్న రీతిని బట్టి కూడా మీకు స్తుతులు చెల్లిస్తున్నాయని. మనుషులను గురిగా కాక కేవలం మీ ఆత్మను మాత్రమే ఆధారం చేసుకుని ముందుకు వెళ్ళే కృపను, ధన్యతను మా అందరికి దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో మేము ఇంకా సుదూరమైన ప్రాంతాలకు వెళ్ళవలసి ఉంది కాబట్టి మాకు ఆటంకంగా కలుగుతున్న, చిక్కులు పెడుతున్న ఈ ప్రతి దాన్ని కూడా మేము విడిచిపెట్టి సాగిపోయే అనుభవాల్లోనికి మీరు మమ్మల్ని నడిపించమని, విడిచిపెట్టే అనుభవాల్లోనికి మీరు మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపించండి. మరి ముఖ్యంగా చేరొచ్చిన ప్రియులందరికీ కూడా వర్తమానాల ద్వారా మీరు అందిస్తున్న క్షేమాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. నూతనంగా చేర్చబడిన వారు కూడా వాక్యాన్ని సరిగా అర్థం చేసుకునే కృపను, ధన్యతను దయచేయమని, మరి ముఖ్యంగా ఈ దినము విశ్వాసుల జీవితాల్లో కానీ, మా జీవితాల్లో కానీ మీరు ఎక్కడెక్కడైతే పనులు సిద్ధపాటు చేసి ఉన్నారో, మా ప్రియుల జీవితాల్లోని కూడా మీరు ఎవరైతే నూతనమైన వ్యక్తుల్ని నడిపించబోతున్నారో వారందరికీ వారి సువార్త ప్రకటించగలుగుటకు వచ్చిన వారితో వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా ఈ రోజు విన్న విషయాలు కానీ, వారి రక్షణ గురించి తెలుసుకున్న విషయాలు కానీ వారు పంచుకోగలుగుటకు, ఈ రోజు ఈ వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు అని అంటే ఇతన్ని రక్షించడానికి నా నోట దేవుడు ఉంచిన సువార్తను ప్రకటించాలనే వివేకంతో ప్రతి ఒక్కరూ మసులుకోగలుగుటకు, మెలకు కలిగి జీవించగలుగుటకు నీ కృపను అందించమని మేము ఒకటే ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరంలో మీరు మా దగ్గరకు చేర్చిన వారు కానీ, మేము ఎవరి దగ్గరికి అయితే వెళ్తున్నామో వారందరూ కూడా రక్షణ పొందుకునే అనుభవాలు మీరు మాకు ప్రసాదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపించండి. అందుకే ప్రతిరోజు కూడా పరిచర్యలో పాల్గొనే కృపను, ధన్యతను ఇస్తున్నారు. వాక్యం వినే ధన్యతను ఇస్తున్నారు.
అనేక సేవకుల ద్వారా మీరు మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. అందరిని బట్టి కూడా మీకు స్తుతులు చెల్లిస్తూ, నేను ఈ కూడిక అంతటి ద్వారా కూడా సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ, వాడుకున్న సేవకుని బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. క్రీస్తు వారి పేరట ఈ కృతజ్ఞతాస్తుకు మనం చెల్లిస్తున్నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులు కిరణ్ గారికి అలాగే కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడిక ముగింపు చేసుకుందాం. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ప్రభు యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.